చాలా చేస్తున్నారు. మనతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నలుగురం విడివిడిగా చేస్తున్నాం కదా, నలుగురం కలిసి చేద్దామంటే సీట్లు ఎవరు కూర్చోవాలా? నేను, మీరందరూ వినండి, నేను కూర్చుంటా, లేదు నేను కూర్చుంటా, లేదు నేను కూర్చుంటా. ఇదొక్కటే ప్రాబ్లం. మనకి సేవ చేయడానికి ప్రాబ్లం లేదు, చందా ఇవ్వడానికి కూడా ప్రాబ్లం లేదు, కుర్చీ కావాలి, ఇది మానుకోవాలి. ఇక్కడ మనం వచ్చింది సేవ చేయడం కోసం. కుర్చీ ఉన్నా సేవ చేయొచ్చు, కుర్చీ లేకపోయినా సేవ చేయొచ్చు. ఎందుకు కుర్చీ? మీకు కీర్తి కండూతి ఎక్కువ కాబట్టి. సో దయచేసి, ఇన్ని సంఘాలు ఉన్నాయి, కుర్చీ ముఖ్యం కాదు, సేవ చేయటమే ముఖ్యం. దాన్ని కనుక పరమావధిగా పెట్టుకుంటే అసలు విచ్ఛిన్నం అయ్యే ప్రశ్నే లేదు. ఇన్ని సంఘాలు ఉన్నాయి, చాలా ఇన్యాక్టివ్గా ఉన్నాయి. ఎందుకంటే వాడేదో చెప్తాడు, మనం ఏదో వినాలా. ఎవడు చెప్పినా వాడికి సహాయం చేయటమే కదా. దాన్ని ఎందుకు మనం ప్రామాణికంగా తీసుకోలేము? ఆయన చెప్తేనే చేసేది ఏంది, ఏం చెప్తే చేసింది? అవసరం ఉన్నవాడు వచ్చాడు మన దగ్గరికి, వాడికి చేస్తే సరిపోతుంది. సో దయచేసి ఈ ఇగోస్ పక్కన పెట్టేసి కలిసికట్టుగా చేయడానికి ప్రయత్నం చేద్దాం అట్లీస్ట్. అందుకనే మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఇండివిజువల్గా చాలా చేస్తున్నాం, ప్రతి ఒక్కరు చెప్పారు. ఇంకా చెప్పాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు, సమయాభావం లేదు. ఇప్పుడు లేటుగా మనకి పులుగు సుశీలారెడ్డి గారు అని రెడ్డి సంఘం ఏపీ స్టేట్ మహిళా ప్రెసిడెంట్ విజయవాడ నుంచి వచ్చారు. లేటుగా వచ్చాను, ఒక 2 నిమిషాలు వారిని కూడా మాట్లాడి ఎక్కువ టైం తీసుకోకుండా, దయచేసి ఎక్కువ టైం తీసుకోవద్దు. ఎందుకంటే మనం అల్టిమేట్గా ఏం చేసినా మనం చేసాము, ఏం చేయబోతున్నామో చెప్తే సరిపోతుంది. ఎందుకంటే చేసినవి చెప్పుకుంటా పోతే టైం చాలదు మనకి. డెఫినెట్గా మనం అందరం చేస్తున్నాము, అలాంటి లైక్ మైండెడ్ పీపుల్ కాబట్టే చిన్న పిలుపుతోటి అలా అందరం వచ్చేసాము. ఇప్పుడు దీన్ని ఎంత యునైట్గా ముందుకు తీసుకెళ్లాలని అందరూ ఆలోచించాలి. ఏ ఒక్కళ్ళు కాదు, అందరూ ఆలోచన చేసి ఇక్కడ ఇప్పుడు మీరు చూసే ఉంటారు, ప్రతి ఒక్కళ్ళు వచ్చి గోపాల్ రెడ్డి అంటే గోపాల్ రెడ్డి అవర్ ఫౌండేషన్ కాదు, ముందుకు నడిపిస్తున్నాడు అంతే. అలా అని నలుగురు ఏంటి ఆయన పేరే చెప్తున్నారు, ఎప్పుడు మా పేరు ఎందుకు చెప్పట్లేదు అని అనుకోకూడదు, తప్పు. దయచేసి అలా అనుకోవద్దు, అలాంటి ఆలోచన రానివద్దు. సహాయం చేయాలా, చేస్తూ పోదాం. సభకి నమస్కారం అండి. పెద్దలందరూ కూడా అన్నీ చాలా బాగా చక్కగా మాట్లాడారు. కానీ ఎక్కువ టైం లేదు కాబట్టి నేను కొన్ని విషయాలు చెప్తాను. నేను సేవా కార్యక్రమాలు గత 20-25 ఏళ్ళు బట్టి చేస్తున్నాను. కానీ నాకు బ్యానర్ లేదండి, బ్యానర్ పెట్టుకోవాలా. సేవ చేయడానికి బ్యానర్ అక్కర్లేదండి. మనము రెడ్డి అని చెప్పని ఈ 4 గోళ్ల మధ్యన ఉన్నది మన రెడ్లిమే. కానీ మన రెడ్డి అని కేకలేసుకుంటే కాదు. నాకు ఒక సమస్య వస్తే ఆ సమస్య గురించి మనోళ్ళకి చెబితే 10 మంది నా వెనకాల వచ్చేవాడే రెడ్డి, ఆ ధైర్యంతో. కానీ మనం రెడ్డిగా సాధించుకోవాలనేది రావాలి. ఒక కాకి చచ్చిపోతే 10 కాకులు వస్తున్నాయి. కానీ మన రెడ్డి వంశం వచ్చేటప్పటికి ఏదొచ్చినా సరే ఎవ్వరు రావటం లేదు. ఉయ్యాలవారి నరసింహారెడ్డి బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి వచ్చాడు. ఆ చరిత్ర ఎప్పుడో ఉంది, అది అందరికీ తెలుసు. మనం గొప్పగా చెప్పుకోవటం కాదు, అది గొప్పగా చెప్పుకునే రాజకీయ నాయకులు, పెద్ద రాజులు కూడాను రెడ్డి అంటే భయపడేవాడు ఉన్నాడు. రెడ్డి కూలి పని చేసుకున్నా సరే వెనకాల రెడ్డి, ఆ రెడ్డి జోలికి వెళ్ళకూడదనేది ప్రతి ఒక్కరికి ఉంది. కానీ నేను ఒక సంస్థ పెట్టి, ఒక ఫౌండేషన్ పెట్టి నేను చేద్దాం అనుకుంటున్నా. ప్రతి మీటింగ్కి వెళ్తానండి. కానీ నెల్లూరులో ఒక మీటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మనలో ఉన్నారండి, ఏదో చెప్తారు, ఆడవాళ్ళకి శత్రువు అని చెప్పని. నువ్వు ఎక్కడ ఫౌండేషన్ పెడుతున్నావు, ఏం చేస్తున్నావు, ఎందుకు ప్రతి మీటింగ్కి వస్తున్నావు, నిన్ను ఎవరు పిలిచారని అన్నారండి. ఆ మాటకి నాకు చాలా బాధేస్తుంది. ఒక చెట్టు ఒక ఇంటి ముందు వేసుకుంటే ఆ చెట్టు ఇంటికే గాలి వస్తుంది. కానీ ప్రతి ఇంటికి ప్రతి చెట్టు వేస్తే ఆ గాలి దెబ్బకి సునామీలు కూడా కొట్టుకుపోతాయి. కానీ అలా ప్రతి ఇంటికి చెట్టు వేసి మన రెడ్డి జాతి అనేదాన్ని నిరూపించుకోవాలి. ఈ రోజు కూడా నాకు విజయవాడలో ప్రతి నెల చేస్తానండి సేవా కార్యక్రమం. ఈ రోజు కూడా ఉంది. కానీ అక్కడ వాయిదా వేసుకొని ఇంకో రోజు వస్తానని ఇక్కడికి వచ్చాను. ప్రతి మీటింగ్కి వచ్చేటప్పుడు ప్రోత్సహించాలి, ఒకరికొకరు చెప్పుకోవాలి, రావాలి. నాకు ఇక్కడ హైదరాబాద్ నుంచి సార్ ఫోన్ చేశారు, మేడం మీరు కంపల్సరీగా రావాలి, మీరు కలవాలని చెప్పని. ఇది బెంగళూరు నుంచి మధుసూదన్ రెడ్డి గారు కూడా వచ్చారండి. చాలా సంతోషంగా ఉంది నాకు. ప్రతి మీటింగ్లో కూడా మేము కలుస్తాము. కానీ నేను పిట్టా శ్రీనివాసరెడ్డికి కూడా పోయిన నెల ఫోన్ చేశాను. శ్రీనివాసరెడ్డి గారు ఇలాగ ఒక పేదవాళ్ళు ఉన్నారు, కాలేజీలో పాపం ఫీజు కట్టుకోలేకపోతున్నారు, అది తెలంగాణలోని నారాయణ కాలేజీలు అంటే మేడం చేద్దాం, హెల్ప్ చేద్దామని అన్నారు. కానీ అది నేను సాల్వ్ చేస్తానంటే అందుకని మళ్ళీ శ్రీనివాసరెడ్డి గారు చెప్పలేదు. నేను హాస్పిటల్ కానీ మేయర్ కానీ వేరే ఏదైనా సరే
నా చేతనైంది ఒక బ్యానర్ లేకుండా ఒకరిని హెల్ప్ అడక్కోకుండా ఇప్పటికీ చేసుకొస్తున్నా. కానీ ఆ బ్యానర్ పెట్టిన తర్వాత పెద్ద పెద్ద నాయకులు అందరూ ఉన్నారు చేసే కార్యక్రమాలన్నీ. వాళ్ళతో పాటు కూడా గోపాల్ రెడ్డి గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, నేను ఈ స్టేజీ మీదకి వచ్చి మాట్లాడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ మాట్లాడాలి. సెలవు తీసుకుంటున్నాను. పిట్టా శ్రీనివాసరెడ్డి గారు బాగా మాట్లాడారు సార్. కలుస్తాను నిన్ను తర్వాత. ఓకే సార్, ఉంటా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, మీ అందరి ఆశీర్వాదం. ఇప్పుడు సౌత్ ఇండియా కోఆర్డినేటర్ రెడ్డి ఫౌండేషన్ నుంచి మాధారెడ్డి గారు మాట్లాడతారు. యాక్చువల్గా ఔత్సాహికులు ఇంకా చాలామంది ఉన్నారు. సమయాభావం కూడా మనం చూసుకోవాలి కాబట్టి మా ఖమ్మం నుంచి మహేందర్ రెడ్డి గారు కూడా రెడీ ఉన్నారు. రెడ్డి కుల బాంధవులకందరికీ నా నమస్కారం అండి. నా పేరు మాధారెడ్డి. నేను కర్ణాటక ఇంకా బెంగళూరు ఇంకా వచ్చిందండి. నేను అన్ని స్టేట్లో, నాట్ ఓన్లీ 4 స్టేట్స్ 6 స్టేట్స్లో యాడ్ ఫంక్షన్ అయినా నన్ను ఇన్వైట్ చేస్తారు. నేను యాజ్ ఎ సోషల్ వర్కర్గా ఫస్ట్ మన కమ్యూనిటీకి చూస్తాను, ఆ తర్వాత అదర్ కమ్యూనిటీస్. ఇక్కడ 4 స్టేట్లో ఉన్నారు. హొసూరుని ఇంకా రాజలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. నేను మేడంని కూడా నేను బెంగళూరులో నేను ఇన్వైట్ చేసినప్పుడు మీరు కూడా ఉంటుంది. సింధూరి వాళ్ళు మదర్ శ్రీలక్ష్మి మేడం. సో మళ్ళీ చిత్తూరు ఆంధ్ర ఇంకా వచ్చినారు. దీని తెలంగాణ ఇంకా ఉండారు యాజ్ యూజువల్గా. సో నేను చెప్పేది ఏమంటే బెంగళూరులో ఏమే కానీ ఏం పరిస్థితులు ఎవరికి ఏం తొందర అయినా కూడా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ గోపాల్ రెడ్డి గారికి ఉంది 24/7 యాజ్ అ మారల్ సపోర్ట్గా. ఇప్పుడు మీరు ఇక్కడి ఇంకా ఇమీడియట్గా రారు, మన బిడ్డలు ఆడు ఉంటారు. రెడ్డి గారు ఇట్లుంది, ఒక హాస్టల్ ప్రాబ్లం ఉంది, లేదు ఒక ఎడ్యుకేషనల్ దీనికి ఉంది, ఆడేమో తొందర అయిందంటే నేను ఉంటానండి. దట్ ఈస్ దేర్ ఆల్వేస్. నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందండి. నేను మన వాళ్ళకి కమ్యూనిటీకి చెప్పేది అదే ఫస్ట్. వాళ్ళు పిఎస్ రెడ్డి గారికి బాగా తెలుసు, ఈజ్ ఫ్రమ్ నెల్లూరు. ఆమె కావలి కృష్ణారెడ్డి వాళ్ళు, మన వీళ్ళు కొండారెడ్డి గారు, సో గోపాల్ రెడ్డి అన్న, ఆమెకు సుమతి రెడ్డి గారు, ఆమెక చిత్తూరు ఇంకా వచ్చిండారు. చిత్తూరు డిస్ట్రిక్ట్ రత్నాజీ రెడ్డి బయోటెక్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ అండి వాళ్ళు. ఆమెక మళ్ళీ కృష్ణమూర్తి రెడ్డి గారు. లైక్ నేను చెప్పేది ఒకటే, ఓవరాల్గా మనము ఒక రెడ్డి అనేది పుట్టిండేదాన్ని ఇంకా పేదోళ్ళు ఉండేవాళ్ళు అనేకుండా అందరినీ ఒక సమానంగా చూసుకొని అందరూ ఐకమత్యంగా పోతే ఇప్పుడు ఏం ప్రాబ్లం రాదండి. ఇప్పుడు అన్నగారు ఉండారు, ఇక్కడ అంతా పుల్లారెడ్డి వాళ్ళు సంస్థ ఇక్కడ ఉండేదానికి మనం ఇక్కడ ఉండాము, లేకపోతే ఏడైతా ఉంది. అట్లా ప్రతి ఒక్కరు అంతే. ఇప్పుడు పెద్ద లెవెల్లో ఉన్నా కూడాను 1% వాళ్ళు చెప్పారు కదా. ఇప్పుడు పిట్టా శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు. అందరూ మనం మాట్లాడేది ఇదే, వేరే ఇంకేమీ లేదు. మన చేతిలో అయింది మనం సపోర్ట్ చేయాల. ఈ రెడ్డి అనేది రెడ్డి జాతి ఇది ప్రపంచంలోనే చాలా ఎత్తుగా ఉందండి. మనకి ఏం కావాల్సి ఉంటే సాధించండి. అందరూ ఐక్యం అయితేనే, లేకపోతే అయ్యలేదండి. ఇప్పుడు నువ్వు ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, మనసు పడితే కావచ్చు. ఈవెన్ అమెరికాలో కూడా ప్రెసిడెంట్ కావచ్చు అండి. ఎందరు ఉంటారు మన రెడ్డిస్, ఇడీ ప్రపంచంలో అన్ని జాగాల్లో ఉంటారండి. దయచేసి మనమందరూ ఒక ఐకమత్యంగా ఉండి ఈ రెడ్డి ఫౌండేషన్, అవర్ రెడ్డి ఫౌండేషన్, గోపాల్ రెడ్డి అండ్ జిఎస్ రెడ్డి వీళ్ళు మెంబర్స్ అంతా నన్ను పిలిచి ఇన్వైట్ చేసిన దానికి వాళ్ళకి చాలా స్వాగతం చెప్తూ నన్ను ఈ కార్యక్రమానికి చేసిన దానికి దయచేసి అందరికీ నమస్కరిస్తూ ఈ ప్రోగ్రాం బాగా సక్సెస్ కావాలని చెప్తూ నా ఈ మాటలను ఇదంతా. ఈ కార్యక్రమాలన్నిటికీ మనకి అసలు ఫస్ట్ ఆద్యుడు పుల్లారెడ్డి గారు. మాకు అంటే వారు ఏ స్థాయి నుంచి వచ్చారో అందరికీ తెలుసు. మన చిన్న విలేజ్ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ఆ స్థాయికి వెళ్ళి అది సేవ చేయాలి అనే ఆ దృక్పథంతో కంటిన్యూ చేస్తున్నారు. వారి స్ఫూర్తితోటి ఇవాళ ఇన్ని సంఘాలు వచ్చేసినాయి. చాలా ధన్యవాదాలు ఏకాంబరెడ్డి గారు, సుబ్బారెడ్డి గారికి. సో ఇప్పుడు రత్నారెడ్డి గారు రామ్మా. ఇక్కడున్న స్టేజ్ మీద పెద్దలు అరేంజ్ చేసిన వాళ్ళకందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. రెడ్డి అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. కానీ
రెడ్లు 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 చెప్పుకుంటూనే ఉంటే ఇప్పుడు మనం పైకి వచ్చేది. నేను చదువుకునేది 5వ క్లాసు. ఇప్పుడు 1958లో నాకు మే 24 పెళ్ళయింది. 1964లో పెళ్ళయి రూట్కి వెళ్ళకపోయాను. మా ఆయన తిరుపతి యూనివర్సిటీ ఫస్ట్ గోల్డ్ మెడలిస్టు. నేను 5వ క్లాస్ చదువుకునేది. రూట్కి వెళ్ళకపోతే ఏ భాష రాక చాలా కష్టపడ్డాను. మళ్ళీ 3 ఏళ్ళలో తెలుగు, హిందీ, ఇంగ్లీషు, బెంగాలీ, ఒడియా, తమిళ్ వచ్చుకుంది. అన్ని భాషలు నేర్చుకొని గుట్టలు కుట్టే మిషన్లు పెట్టి ఫస్ట్ 9 ఏళ్ళలో 9 కోట్లు సంపాదిస్తే ఆ డబ్బు అట్లే ఎత్తుకొని వచ్చి మా ఊర్లో 12 ఎకరాలు కాలేజ్ కొని అప్పుడు ఎంతమంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉండి చిత్తూరు డిస్టిక్ తెలుసుదా? తిరుపతి నుంచి చిత్తూరు 15 మంది, చిత్తూరు నుంచి కుప్పము 5 మంది, మొత్తం చిత్తూరు డిస్టిక్ 20 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు. చదువు లేదు, పూర్ ఏరియా, బ్యాక్వర్డ్ ఏరియా, నీళ్లు లేవు. అట్లా తావు పుట్టడానికి ఏదో గాడ్ గిఫ్ట్ మంచి గుడ్డలు కట్టి డబ్బు సంపాదించినాక కాలేజ్ పెట్టాను. 12.5 ఎకరాలు తీసి 18 కోట్లు ఖర్చు పెట్టి కడితే ఈ పద్ధతికి నా చిత్తూరు డిస్టిక్ కేరళను బీట్ కొట్టింది. ఎడ్యుకేషన్లో 40 స్కూళ్ళు కట్టాను, 402 గుళ్ళు కట్టాను. ఇప్పుడు ఒక పెద్ద గుడి కట్టాను. అందరికీ క్యాలెండర్లు కూడా ఇస్తామని అనుకొచ్చాను. 24 అడుగుల 11 ఇంచులు ఆగమ శాస్త్ర ప్రకారం రాముడు పుట్టాలని కట్టాను. కానీ ఈ పొద్దున చిత్తూరు డిస్టిక్ యా మూలలో నా బిడ్డలే, ఎక్కడ చూడి నా బిడ్డలే. కలెక్టర్లా, ఇంజనీర్లా, డాక్టర్లా, జడ్జీలా, డిఎస్పీలా, ఎస్పీలా అందరూ నా పిల్లలే. కానీ మనిషి నేనేం చేశాను అనండయ్యా, రెడ్డులాగా రెడ్లు 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 చెప్పుకుంటే ఏం లాభమా? నేనేం చేశాను, నా దేశానికి నేనేం చేశాను? ఎంత చిన్న సహాయం కూడా చెయ్యి, నేను వద్దన్లా. ఒక 2000 మందిని చదివించిందా, 50 కోట్లు ఖర్చు పెట్టిందా ఫ్రీగా ప్రతి ఒక్కరికి. మన రెడ్లకి కొవ్వు, అందరూ బాగా చదువుకుండ్రి. మన రెడ్లకి 10th క్లాస్ చదువుతానే ఎమ్మెల్యే, మినిస్టర్, డీజీపీ వాళ్ళంతా వాని కింద చెత్తలాగా మాట్లాడతారు. ఆ నోట్లు తగ్గించి బుర్రలు పెంచి మనం ఏ స్థితిలో ఉన్నాము, మళ్ళీ మామూలు మన తాతలు అప్పులు బతికిరే ఆ స్థితికి ఎప్పుడు పోతాం. మేము కూడా జమీందారులు 2700 ఎకరాలు 1964లో ల్యాండ్ సీలింగ్లో పోయి మా నాన్నకి 400 ఎకరాలు ఇస్తే మా నాన్న అన్న కొడుకులకి 9 కొడుకులకి ఇచ్చి నాకు ఇవ్వాల. ఎందుకంటే నువ్వు తెలివైందే, నువ్వు ఎట్లన్నా బతకగలుగుతావు ఇలా. కానీ నా మేనమామ గారు 16 మంది, మా పుట్టింటోళ్ళు 8 మంది. ఈ ఇంతమందికి ఎంత ఆస్తి ఉందో అంతంతలు ఇప్పుడు 10 అంతులు ఉంది నాకు ఆస్తి. ఎందుకో తెలుసా? 50 ఆవులు పెట్టుకొని 4 లక్షల లీటర్లు ఒక సంవత్సరానికి పోసి ఇదే హైదరాబాద్లో అవార్డు ఇచ్చినారు, అదే తిరుపతిలో అవార్డు ఇచ్చినారు, అదే మెడ్రాస్లో అవార్డు ఇచ్చినారు. నెంబర్ 1 లేడీ. ఆ రోజు నాకు 3.5 ఎకరా, ఈ పొద్దు ఎన్నో కోట్ల వాల్యూ చేసే ఫ్యాక్టరీలు పెట్టాను. ఆయుర్వేద ఫ్యాక్టరీ పెట్టుకున్నాను. ఫ్రీ డాక్టర్, ఫ్రీ. పూర్ పీపుల్ వస్తే ఓకే ఇస్తాను, డబ్బులు వస్తే 1 పైసా తగ్గించి తీసుకుంటాను. అట్లా ఏమంటే కొన్ని వేల మందికి హెల్ప్ చేయగలుగుతాం. ఆ వచ్చేదాన్ని బట్టి ఆడ శాలరీకి పోను మిగిలింది. ఈ వచ్చేవాడు ఎలాంటోడు, 1 పైసా కూడా తగ్గించడు. నన్ను అడిగితే నాకు కాదబ్బా, అది ఫ్యాక్టరీ సంబంధం అని చెప్పేస్తాను. బీదోళ్ళు వస్తే మనకి ఏం కావాలో కొనిచ్చి నేను దీంట్లో మందుల షాపులో డబ్బులు కట్టి మందులు తీసి ఆయనకి ఇచ్చేసి వస్తాను. ఇది నేనేం చేశాను అనండి. రెడ్లు 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 చెప్పుకొని ఏమైండారు ఆ రెడ్లు, ఏమైండారు? అక్క కొడుకు హెల్ప్ చేయరు, తుక్కుడు కొడుకు హెల్ప్ చేయరు. ఏమన్నా వాళ్ళకి వాడికి హెల్ప్ చేస్తారు. పోయి అయితే ఏం కొంచెమన్నా ఐక్యం పెట్టుకుంటా. అక్క కొడుకు కానీ, అన్న కొడుకు కానీ, తమ్ముని కొడుకు కానీ, చెల్లెలు కొడుకు కానీ, పెద్దమామ కొడుకు కానీ, చిన్నమామ ఎవరికి హెల్ప్ చేస్తారు మీరు? వాడు పిలిస్తే నువ్వు పిలిస్తే వాడు. ఏం మీకు వచ్చిన రోగాలు? ఐకమత్యమే ఎట్లా, యూనియన్ అంటే ఎట్లా? ఏం చేశాను నేను దేశానికి, నా వాళ్ళకి? బయట వాళ్ళకి కూడా చేసిందా? ఒక 30-40 కోట్లు ఖర్చు పెట్టిందా బయట వాళ్ళకి కూడా? కాలేజీ పెట్టిందా, 40 స్కూల్ కట్టించిందా, 400 గుళ్ళు కట్టించిందా? అంటే ఈ స్థాయికి ఇచ్చేయాల, ఆ స్థాయిలో నేనేం చేయాల, అది మనం చేసుకోవాలా. అంటే వాళ్ళని ఇప్పుడు మా ఊర్లో మాలోడు నన్ను ఏమన్నా ఒక మాటను పుండ్లోడు కొట్టేస్తాడు, ఒక మాది కూడాను పుండ్లోడు కొట్టేస్తాడు. ఏదంటే అందరినీ సమానంగా పెంచారు. కానీ
కానీ మన వాళ్ళకే ఒక ప్రత్యేకమైనది ఇచ్చింది. కానీ వాళ్ళు కుక్కలాగా చూసినా వాళ్ళు చదువుకొని ఇప్పుడు డీజీపీలు, ఎస్పీలు, కలెక్టర్లు. నేను ఏడపోయినా నా కారు నువ్వు ఏడన్నా పో, ఇరుడు పట్టడు. ఏడన్నా పో, ఈ హైదరాబాద్ నుంచి చిత్తూరు దాకా పో, పడతాడేమో. ఎందుకంటావో మనకని ఒక స్టేజ్ ఉంది. ఆ స్టేజ్ దాటి మిగిలినప్పుడు నలుగురికి ఖర్చు పెడతా. ఆ నలుగురు పైకి వచ్చారు. ఈ ఉంటే నా కొడుకులు ఊగుడు కూడా పైకి రాదు. 2 కోట్లు వేస్ట్ అమ్మా, 2 కోట్లు వేస్ట్ అమ్మా. నేను 150 రూపాయల చీర కన్నా ఎక్కువ కట్టను. 3 మనుషులు పనిచేస్తాను. వ్యవసాయం, ఆవులు, అట్లా కష్టపడి సంపాదించిన డబ్బు ఒక్కరన్నా. అందులో ఈ పక్క రెడ్లు తక్కువేమో. చిత్తూరు నుంచి కుప్పం వరకు దొంగన నా కొడుకులు చాలా మంది ఉన్నారు, 140 మంది. ఒక ముండే నా కొడుకు చదువు లేదమ్మా. అంత డబ్బును వేస్ట్ చేస్తుంది నేను. ఏమైంది మీకు? తిండి ఎక్కువ తింటారా? కొవ్వా? మొత్తం నిండా ఆడవాళ్ళు సరిలేదమ్మా. చిన్న బిడ్డప్పటి నుంచి మన చుట్టూ తిరుగుతారు వాళ్ళు. చాక్లెట్ కొని, బిస్కెట్ కొని. 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత వాడు ఫుట్బాల్ ఆడేకి, బల్చిపురం ఆడేకి పోతాడు. అప్పుడు వాళ్ళ చుట్టూ నువ్వు తిరిగితే కదా. ఆడ సరిగా ఉంటే మగోడు తాకపోతాడైనా ఆ ఇల్లు చెడ్డం. ఆడది అస్సలు 99%, 95% మనతో కొంపలు పోయేది, 5% ఈ మగోళ్ళతో పోయేది. ముందు లేడీస్ మారాలా, ఇల్లు బాగుండాలనుకుంటే ఆ మొగుడు కూడా చక్రం తిప్పచ్చు మనము. ఎందుకు తెలుసా? మనం పుట్టిండేది భారతదేశంలో. అటువంటి రావణాసురునే సీతను చీకొట్టుకోలేకపోయాడు. ఎంత పౌరం అనుకుంటుంది ఈ భారతదేశంలో పుట్టిన స్త్రీకి. ఆది పరాశక్తి అంత పౌరం ఉంది. అది ఏ అమ్మ తెలుసుకోలేదమ్మా. నా మొగుడు ఇంజనీరు, 170 రూపాయల చీర కాదు, గడ్వాల్ చీర కట్టేది, ఆ చీర కట్టి, ఈ చీర కట్టి. నా మొగుడు ఇట్లా, మా అమ్మోళ్ళు ఇట్లా చెప్పుకొని నాశనం అయిపోతాడు మన మాడోళ్ళు. కొంచెం మారండి, మిమ్మల్ని తిట్టాలని కాదు, స్టేజ్ మీదకి వచ్చి నేను అనాలని కాదు. నేను కొంతమందికి అవ్వని, కొంతమందికి అమ్మని, కొంతమంది చెల్లిని కావచ్చు. కానీ మన వాళ్ళు పైకి రావాలనే వేదంతో పోస్ట్తో మాట్లాడుతున్నానే కానీ ఎవరు నాకు చెడ్డోళ్ళు లేరు. లేదా ఎవరు పైకి వచ్చినా చెప్పు. నేను కాలేజీలు పెట్టించాను, స్కూళ్ళు కొన్ని వేల మందిని చదివించాను. ఏదో 2 చదివించి చెప్పండి 2 కోట్లు పోగొట్టుకుంటే ఎవరు చదివా? ఎందుకో మన లేడీస్లోని క్రమశిక్షణ ఎప్పుడు క్షీణించబడిందో. లేడీస్ బాగుంటే మొగుడు కాదు, బిడ్డలు కాదు, కూతురు కాదు. నువ్వు జాతిగా ఉంటా కదా, ఆ కూతురు కూడా మన అక్కడ పెరిగేకి విచ్చలు విడిగా వదులుతారు. ఇప్పుడు ఆడవాళ్ళు ఏడున్నారు క్రమశిక్షణ? నేను సస్తే లేరే మమ్మల్ని ఏనిపిస్తావు నాకు నిజంగానే. ఆ డ్రెస్సులు అయితే ఈ భారతశ్రీకి ఈ అందమైన డ్రెస్ చాలదా? ఆ గాయత్రి డ్రెస్సులు ఏమిటే? ఏమంటే నేను మిమ్మల్ని తిట్టాలని అనాలని కాదు. ఇట్లా ఎన్నో కోట్ల మీటింగ్లకు పోతా నేను. ఇప్పుడు కూడా మెడ్రాస్లో ఉంది 11వ తేదీ. అదేమో డాక్టరేట్ అవార్డు ఇస్తారంట ఎవరో 10 దేశాల వాళ్ళు వచ్చి. దానికి కూడా నాకు డాక్టరేట్ అవార్డు ఇస్తారు. నా ఇంటి నిండా అవార్డులే, 400 500 ఉన్నాయి అవార్డులు ఉన్నాయి. కానీ నాకు అవార్డులు వచ్చి నేను బతికి ఏమి లాభము? నా ఊళ్ళో బతకకుండా. అమ్మ చెప్తూ పోతుంటే మనకి వారాలు, నెలలు, సంవత్సరాలు కూడా సరిపోవు. ఆమె చేసిన సేవ కావచ్చు, ఆమె ఇస్తున్న సర్వీస్ కావచ్చు. రెడ్లను ఇందాకే ఫస్ట్ నేనే చెప్పాను, ఆమె స్టేజ్ ఎక్కిందంటే, మైక్ తీసుకుందంటే ఫస్ట్ రెడ్లను తిడుతుందని. అంత మాస్గా తిట్టడం నాకు రాదు కాదు, బాగుండదు పబ్లిక్లో. కానీ అమ్మ ఇచ్చే డోస్ ఇలా అలా ఉండదు. ఇది చాలా తక్కువ. పుంగనూరు ఒక మీటింగ్ ఆమెకి నేను ఎక్కడ ఫిదా అయ్యానంటే, నీకు సిగ్గులేదురా రెడ్డి ముండా కొడకని తిట్టింది. ఒక అతను లేచి నిల్చున్నాడు, ఏమ్మా నోటికొచ్చాడు తిడుతున్నావు అంటే, నీకు అది తగులుతుంది అని అంటే, నువ్వు అలాంటి వాడివి కాబట్టి నీకు తగిలింది, భుజాలు తడుగుకొని నువ్వు లేసావన్నది. నోరు మూసుకొని కూర్చున్నాడు. సో అక్కడ ఫిదా అయిపోయాను అమ్మకి. ఎందుకంటే ఇక్కడ నాకు జీన్స్ వచ్చాయి కాబట్టి. అమ్మ చాలా చక్కగా మాట్లాడారు. ఇంకా వినాలనుంది, ఇంకా చెప్పాలనుంది. సమయభావం వల్ల క్లోజ్ చేస్తున్నారు. ఇంకా నాకు చెప్పాలని లేదు, ఇంతవరకు చెప్పాను. మళ్ళీ తిరుపతిలో కూడా ఉంటుంది మీటింగు, మళ్ళీ మెడ్రాస్లో ఒక మీటింగ్ ఉంది. మైక్ కూడా భయపడుతుంది. అందుకని ఎక్కువసేపు మాట్లాడాలంటే, కానీ ఎప్పుడు మాట్లాడినా రెడ్డి గురించే మాట్లాడుతూ ఉన్నారు కదా. వాట్ ఈస్ ది యూజ్? చెప్పు, ఏమి లాభము? రెడ్డి ఏం చేసింటారో చెప్పు. నా ఎట్లా వాళ్ళు 100 మంది ఆడవాళ్ళు ఉంటే, అక్క బిడ్డలి, తమ్ముడు బిడ్డలి, తోడు బిడ్డలు బిడ్డలి, బావు బిడ్డలి, మధ్య బిడ్డలి, మేనత్త మనం మళ్ళీ చదివించవచ్చు కదా.
నువ్వు చుట్టూ గిరగీసుకొని నువ్వు నీ మొగుడు బతుకుతారు, అది కూడా ఆ బిడ్డలు కూడా సరిగ్గా పెంచరు. ఎట్లా మీతో ఏగమ్మా? ప్రేమలే లేకుంటే ఎట్లా? ప్రేమ లేకపోతే ఎట్లా? ఆ జీవితం ఏమిటికి? ఆ మనిషిగా పుట్టే కన్నా రాక్షసిగా పుట్టేది మేలు. ప్రేమ ఉండాలమ్మా లేడీస్కి, అప్పుడే మన దేశం బాగుపడుతుంది. మగవాళ్ళు కూడా బిండ వల్ల అందరూ ఒకటయ్యి పిల్లల్ని అభివృద్ధి చేయాలా. నేను 2000 మందిని చదివించిద్దా. ఇంక మీరంతా ఎట్లా మాట్లాడో లేదో, నేను వెళ్ళి నాకు తిట్టుకుంటారో లేదా ఆయన చెప్పింది కరెక్ట్ అని తిట్టుకోండి, నాకేం అభ్యంతరం. నా వాళ్ళు 10 కుటుంబాలు బాగుపడదు, నాకన్నా ముందు సంతోషపడే వాళ్ళు ఎవరులే. ఈ అవకాశం ఇచ్చినందుకు మీరు ఇంచే కూర్చొని విని దానికి వీళ్ళకి నమస్కారం. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అందరికీ నిద్రమతో వదిలిపోయింది ఒక్క దెబ్బతో మీ పుణ్యాన్ని. అందులో నా అబ్బాయిలు చాలా యాక్టివ్గా ఉన్నారు. ఆడవాళ్ళు తిట్టగానే ఇక్కడ కూడా ఇదేనా మరి? ఇప్పుడు అర్థమైందా మనం ఏం మిస్ అవుతున్నాము? ఇలాంటి పెద్దవాళ్ళు చెప్పిన మాట వినకపోవటానే ఈ విధంగా అవుతుంది. ఉమ్మడి కుటుంబాలు లేవు, విడిగా వస్తాము, చెప్పేటోళ్ళు లేరు, వినేటోళ్ళు లేరు. అందుకే పరిస్థితి ఇలా అయిపోయింది. చాలా చక్కగా మాట్లాడారు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడారు. ఉన్న ఆస్తులు ఉన్న ఏముంది, విద్య లేదు, ఏదో గాలి తిరుగుతూ ఉంటారు. సో అలా కాకుండా చేయాలనేదే అవర్ రెడ్డి ఫౌండేషన్ ఉద్దేశం. అందరినీ చదివించాలా, మ్యాక్సిమం హెల్ప్ చేసి అందరినీ వృద్ధిలోకి తీసుకురావాలన్నదే మా ఉద్దేశం. అలాగనే మన ఆడబిడ్డ ఇంకొక ఆవిడ సుధారెడ్డి గారు వచ్చారు. తప్పకుండా ఆవిడ చెప్పేది కూడా మనకు వింటే చాలా ఉపయోగంగా ఉంటుంది. ఆవిడ రైతు వారీగా కూర్చోండి అమ్మా, అక్కడి నుంచి మాట్లాడండి. కంపెనీ రన్ చేస్తున్నాను. వినిపిస్తుందా? కంపెనీ రన్ చేస్తున్నాను. నేను రెడ్డిస్ అంటే కొంచెం ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఎక్కడెక్కడ నా పేరు వస్తారు కదా జాబ్స్కి అట్లా. ఇఫ్ ఐ సీ దట్ రెడ్డి, ఓ మన బ్లడ్ రిలేషన్ మనోళ్ళు అనుకుంటూ ఉంటాను. ఒక సెకండ్ కనిపిస్తూ ఉంటుంది. కానీ మన రెడ్లు సపోర్ట్ చేసుకోం. ఇందాక మేడం చెప్పినట్టు మన సొంత అమ్మ వాళ్ళు కదా పిల్లలకి ఇవ్వకుండా బయట వాళ్ళకి ఇస్తుంటారు. ఎందుకు ఇస్తున్నావు బయట వాళ్ళకి అని అంటే మంచి పేరు వస్తుందని. సో రెడ్లకి ఎప్పుడు మంచి పేరు కావాలని ఒక కోరిక ఉంటుంది. బికాస్ వీఆర్ ఆల్ లీడర్స్, వీ సపోర్ట్ ఆల్ ఆఫ్ దెమ్. మన ఎవరు రిచ్ ఉన్నారో చూడటం, ఎవరు పూర్ ఉన్నారో కన్నేస్తాం. దట్ ఈజ్ ఎ రెడ్డి. సో నేను అనేది రెడ్డిస్ అందరికీ 100 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే ఒక రెడ్డి. ఒక కులాన్నే పెట్టుకోని అనుకోడు, అందరు కావాలనుకుంటారు ఒక రెడ్డియే. సో వేరే వాళ్ళైతే వాళ్ళుంటే వాళ్ళనే పెట్టుకుంటారు. మనం అంటే మన వాళ్ళు తప్ప వేరే వాళ్ళు అందరినీ పెట్టుకుంటాం. సెకండ్, అప్పు అడిగితే మన వాళ్ళు ఎవరు అప్పు ఇంకో రెడ్డికి ఇవ్వం. ఓన్ బ్రదర్స్ సిస్టర్స్ కదా, అవునా? బయట వాళ్ళందరూ తెచ్చిస్తారు అప్పు. అందాక మేడం చెప్పినట్టు మనం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటే ఒకళ్ళు పోయినా పర్వాలేదు, డబ్బు మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ రిలేషన్స్ అనేది ఫర్ ఎవర్ ఉంటుంది. సో రెడ్లందరూ కలిసిమెలిసి ఉండి ఎవరన్నా తక్కువ ఉన్నా వాళ్ళు లిఫ్ట్ చేయడానికి మనం అందరం ట్రై చేద్దాం. చిన్న సహాయం, చీమంత సహాయం. నేనేం చేస్తాను వాళ్ళకి అని అనుకుంటాం కదా, చిన్న చీమంత సహాయం. సో రెడ్డిస్ అనేది ఒక ట్రూ లీడర్స్. సో సాటి రెడ్లకి అందరికీ హెల్ప్ చేద్దామని నేను గోపాల్ రెడ్డికి అదే చెప్పాను. అసోసియేషన్ ఫామ్ చేసే గుడ్, కానీ పర్పస్ ఏంటి? ఇలా ఎన్నో అసోసియేషన్స్ ఉంటాయి మనకి. ఒక పర్పస్తో చెయ్యి, ముందుకెళ్ళి అందరం కలిసి సపోర్ట్ చేస్తామని చెప్పాను. సో దట్ ఈస్ మై లాస్ట్ వన్. లాస్ట్ ఏంటంటే రెడ్డిస్ ఆర్ లీడర్స్, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలుగుతారు, 100 మందికి అన్నం పెట్టగలుగుతారు. వాళ్ళకి అన్నం లేకపోయినా సరే ఎవరిని వస్తే ఫస్ట్ వాళ్ళకి అన్నం పెట్టి వీళ్ళు ఉపవాసాన ఉండేది. దట్ ఈస్ ఎ ట్రూ రెడ్డి. థ్యాంక్ యూ అక్క. మీరు ఎప్పుడు సుధారెడ్డి గారు చెప్పినట్టు మనం సహాయం చెయ్యొద్దు అని అంటలేదు. అందరికీ సహాయం, మనకు తప్పిస్తే మనం అందరికీ సహాయం చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు కూడా చేసుకుందాం, అంతేగాని మనకు మాత్రమే చేసుకుందాం అని నేను అంటలేదు. మనకు కూడా చేసుకుందాము. సో మిగతా వాళ్ళకి చేసే దాంట్లో మనకి సింహభాగం ఇవ్వాలని నా కోరిక. మిగతా వాళ్ళకి చేసే దాంట్లో చేయాలి. సమాజంలో మనం ఉంటున్నాం కాబట్టి మనం అందరికీ చేయాలా. చేయదగ్గ స్థాయి ఉన్నప్పుడు చేయాల్సిందే, తప్పదు, మంచిది కూడా. కాకపోతే
మనకు మనం చేసుకోవాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఇన్నిసార్లు ఇంతమంది అదే పాయింట్ని మళ్ళీ మళ్ళీ చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే ముందుకు రండి, సంఘటితంగా చేద్దాం. విడివిడిగా చేస్తున్నాము, ఇప్పుడు సంఘటితంగా చేద్దాం కాబట్టి ముందుకు వచ్చి అందరు చేయాలని. ఇప్పుడు కృష్ణారెడ్డి గారు కావాలి ఫ్యామిలీ మెంబర్స్కి అందరూ కూడా ధన్యవాదాలు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన మన రెడ్డి బంధువులకి అందరూ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. చాలామంది పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించాము. అలాగే చాలా సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తూ వచ్చాము. ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా సేవాభావం ఉంటేనే ఇక్కడికి రాగలిగారు. కాబట్టి ఈ సేవాభావాన్ని ఇందాక డాక్టర్ మేడం గారు చెప్పినట్టుగా 1% ఆఫ్ ది మన ఇన్కంలో పక్కన పెట్టి ఇలాంటి సంస్థలకు కూడా మన వంతు సహాయాన్ని అందించాలని మీ అందరిని కూడా కోరుకుంటూ గోపాల్ రెడ్డి గారికి వారి కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాము. థ్యాంక్ యూ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వారు ఈజ్ అ బిగ్ ట్రైనర్. ఆల్ ఇండియా కాదు, ఆల్ వరల్డ్ ఆయన సేవా కార్యక్రమాలు చేశారు, ట్రైనరు. ప్లీజ్. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. నన్ను ఈ సభకు దీంట్లో భాగం పంచుకోవాల్సిందని ఎప్పుడైతే ఇన్వైట్ చేస్తారో దెన్ ఐ సెడ్ ఎస్, ఐఎమ్ దేర్ విత్ అవర్ రెడ్డి ఫౌండేషన్. ఐఎమ్ దేర్ టిల్ మై లాస్ట్. ఇంకొకటి, ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి చూడగానే నాకు చాలా సంతోషం వచ్చింది. ఎందుకంటే ఇది పుల్లారెడ్డి గారి ఆడిటోరియం. పుల్లారెడ్డి గారితో, వారి కుమారులతోటి, వారి అల్లుడితోటి కూడా నేను చాలా కలిసి పనిచేస్తాను. వారి గురించి ఒక మాట చెప్పకుండా ముందుకు వెళ్తే సమంజసం కాదేమనుకుంటున్నాను. వారికి ఉన్నటువంటి ఆస్తిలో 90% విద్యా సంస్థలకే ఇచ్చారు, 10% మాత్రమే వాళ్ళ పిల్లలకి ఇచ్చారు. ఇది ఎవరో చెప్పింది కాదు, వాళ్ళు చెప్తే తెలిసినటువంటి విషయం. మళ్ళీ వాళ్ళు ఏం పెట్టారంటే, మీరు ఇండివిజువల్గా మీకున్నటువంటి బిజినెస్లో మీకు వచ్చినటువంటి లాభంలో కొంత భాగం కంపల్సరీ మళ్ళీ మీరు సమాజానికి ఇవ్వాలి. ఇటువంటి వ్యక్తిని నేను చాలా దగ్గరగా చూశాను, చాలాసార్లు వారితో మాట్లాడాను. కలాం గారితో వారితో 10 సంవత్సరాలు మేము పనిచేసాము. వారు చేసినటువంటి సేవలు అంతా ఇంత కాదు, చెప్పుకోరు వారు. కాబట్టి చాలా గొప్ప వ్యక్తి. ఇలాంటి వ్యక్తి యొక్క ఆడిటోరియంలో మనం ఇలాంటి అవర్ రెడ్డి ఫౌండేషన్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇది ముందు దినదినాభివృద్ధి చెందుకుంటూ ఇది ఒక పెద్ద సంస్థగా ఎదుగుతున్నటువంటి ఆశాభావం నాకుంది, ఆ నమ్మకం కూడా నాకుంది. ఇదంతా కూడా మనంతా కలిసి చేసినట్టు మాత్రమే ఉంటుంది. దీంట్లో భాగంగా ఎడ్యుకేషన్ అనేది ముఖ్యమైనటువంటిది. ఆ ఎడ్యుకేషన్లో మళ్ళీ ఇంకోటి ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్. ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా ముఖ్యమైనది. ఎక్కడైతే దిస్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఎండ్స్, దెన్ ద స్కిల్ డెవలప్మెంట్ విల్ స్టార్ట్. ఏ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళైనా, ఏ ఉద్యోగం చేసే వాళ్ళైనా, ఎటువంటి సంస్థలో అయినా కూడా స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఎవరు ఈ స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలి? ప్రతి ఒక్కరు కూడా ఎప్పటి నుంచి ఎప్పటి చేసుకోవాలంటే, ఉద్యోగం అయిన కాడ నుంచి రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా యూ కెన్ స్టిల్ డెవలప్ యువర్ స్కిల్ డెవలప్మెంట్. ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఏంటంటే, ఇప్పుడు చేప ఇచ్చేదానికంటే కూడా చేపలు పట్టుకునే విధంగా నేర్పితే వాడు రోజు పట్టుకుని తినేస్తాడు. చేప ఇస్తుందంటే ఒక రోజు తినేస్తాడు. గివ్ ఇన్ ది ఫిష్ రాడ్, నాట్ ద ఫిష్. దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ ఈ స్కిల్ డెవలప్మెంట్లో. ఈ స్కిల్ అనేది ఎట్లా అంటే, ఇది హార్డ్ స్కిల్స్ ఉంటుంది, సాఫ్ట్ స్కిల్స్ ఉంటాయి. సాఫ్ట్ స్కిల్స్ అంటే లైఫ్ స్కిల్స్ ఉంటాయి. సో ఇట్లాంటివి చాలా చోట్ల మనము పెట్టడానికి అవకాశం ఉంది. ఇక్కడ సంఘాల వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మన దాంట్లో కూడా చాలామంది ఈ స్కిల్ డెవలప్మెంట్ నేర్పేటువంటి ఎక్స్పర్ట్స్ ఉన్నారు. కాబట్టి వీఆర్ రెడీ యాజ్ అ టీమ్, వీఆర్ రెడీ వెన్ ఎవర్ యూ కాల్ ఎనీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఎనీవేర్ ఫర్ అవర్ ఓన్ చిల్డ్రన్, హౌ వీ క్యాన్ డెవలప్ ద స్కిల్స్ అనే దాంట్లో ముందుకు వస్తాము. తప్పకుండా చేద్దాం. స్కిల్ అన్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఒక విషయం మీకు చెప్తాను. ఒక వాటర్ బాటిల్ ఈ మీద వాటర్ బాటిల్, దిస్ ఈస్ ఎ బాటిల్ ఉంది, దిస్ ఇస్ ఎ కంటైనర్. ఈ కంటైనర్లో ఏముందండి? ఇప్పుడు వాటర్ ఉంది. సో ఇఫ్ యూ రీఫిల్ దిస్ వాటర్ విత్ యువర్ సాఫ్ట్ డ్రింక్స్ చేశారనుకోండి, వాల్యూ పెరుగుతుందా లేదా? 10 రూపీస్ 5 రూపీస్ ఉన్నటువంటి ఈ బాటిల్లో వాటర్ని రీప్లేస్ చేసి ఇఫ్ యూ ఫిల్ ఇట్ విత్ ఎ సాఫ్ట్ డ్రింక్, ద కాస్ట్ విల్ గో అప్. దాన్ని తీసి ఎడిబుల్ ఆయిల్ పోసేస్తే ఇంకా పెరుగుతుంది. దాన్ని తీసి మళ్ళీ ఇంకాసింత నువ్వు తేనె పోసేస్తే ద కాస్ట్ విల్ కీప్ ఆన్ గోయింగ్ ఇన్. వాట్ ఈస్ దేర్, వాట్ ఈస్ ద కంటైనర్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ హియర్. The what is filled inside is more important.
The more you fill the skills, the more personality will go up. The more persons will give continuation ఇస్తారు. ఇంకో విషయంలో కూడా ఈ స్కిల్ అనేది ఎక్కడి నుంచి రావాలి, ఇంతకుముందు నేను షేర్ చేస్తున్నప్పుడు తిరుమల రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ, వారితో మాట్లాడుతున్నప్పుడు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నప్పుడు ద స్కిల్ డెవలప్మెంట్ కూడా ఏంటంటే ఇట్ హాస్ నాట్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్, ఇట్ హాస్ టు కమ్ ఫ్రమ్ ఇంటర్నల్గా రావాలి. మనం ఎగ్ని చూస్తాం, మనం వెన్ వి సీ అన్ ఎగ్ ఏమొస్తుంది ఐడియా మనకు, దాన్ని చూడగానే ఆమ్లెట్ చేసుకోవచ్చు, ఉడకబెట్టి మంచిగా ఎగ్ చేసుకోవచ్చు అనుకుంటారు. సో ఎప్పుడవుతుంది అది, వెన్ యూ బీట్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద లైఫ్ ఇన్సైడ్ ఈస్ డెడ్, అవునా కదా? బట్ వెన్ ఇట్ బ్రేక్స్ విత్ ఇన్ ఏమవుతుంది, ద లైఫ్ స్టార్ట్స్. సో దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు గివ్ టు అవర్ రెడ్డి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దిస్ స్కిల్ మనము ఇంటర్నల్గా అది వాళ్ళని ఆ విధంగా అభివృద్ధి చేసినట్లయితే దెన్ దే గ్రో, దే బికమ్ గుడ్ సిటిజన్స్, దే బికమ్ వెరీ గుడ్ పీపుల్. సో ఇంకోటి ఏంటంటే ద గివర్, రెడ్డిస్ ఆల్వేస్ ఆర్ లైక్ దిస్, ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ. దే ఆర్ గివర్స్, నాట్ టేకర్స్. తీసుకునే వాళ్ళు కాదు. కొంతమంది ఎన్నో కారణాల వల్ల అభివృద్ధి చెందక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్కు ఇవ్వటం అనేది ఈ రెడ్డి యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఎట్లా ఉంటారంటే, కొంతమందికి అలవాటు ఎలా ఉంటుందంటే ఎంతసేపు తీసుకుందామనే అలవాటే ఉంటుంది, ఇవ్వాలనే అలవాటు ఉండదు. సో ఒకరు వర్మ శర్మ అని ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్లు. వర్మ అనేవాడు ఎప్పుడు ఇస్తుంటాడు, శర్మ అనేవాడు ఎప్పుడు తీసుకుంటుంటాడు అన్నమాట. వాళ్ళిద్దరు నదిలో ప్రవహిస్తూ ఉంటారు, నది బోట్లో పోతుంటారు. పోతున్నప్పుడు పొరపాటు వశాతున ఆయన ఆ శర్మ అనే అతను కింద పడిపోతాడు, నీళ్ళలో పడిపోతాడు. వర్మ అంటాడు, అరే నీ చెయ్యివురా, నీ ప్రాణం కాపాడుకోరా అంటే ఇవ్వడు, చెయ్యివురా అంటే ఇవ్వడు. అప్పుడు అర్థమైంది అనమాట, అదే ఇవ్వడు, వీడు తీసుకుంటాడు, అరే నా చెయ్యి తీసుకురా అంటాడు, వెంటనే పట్టుకుంటాడు. అంటే తీసుకునే రకం అని ఉంటుంది. సో ప్రాణం పోతున్నా కూడా అలాంటి వాళ్ళందరినీ కూడా మనము ఇచ్చే వాళ్ళుగా మనం మార్చవలసినటువంటి బాధ్యత మన పిల్లలకు, మనకు భవిష్యత్తుకు ఉందని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నాను. చివరిగా మహాకవి అన్నారు, ఎవరు, సీనారే అన్నారు, పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని, మూగ నేలకు నీరందివని వాగు పరుగు దేనికని, పదమంటూ పలుకులే కానీ కథని అడుగు దేనికని. అలా మనం కదలిస్తూ అవర్ జర్నీ 1000 miles జర్నీ స్టార్ట్స్ విత్ ద సింగిల్ స్టెప్. ఈ ఒక్క అడుగుతోటి ఈ రోజు మనం మొదలు పెట్టాము. 1000 miles we have to go all the way. I request all the Reddy brothers, fortunate brothers and sisters, give, help the poor, help the other community. అందరినీ కూడా మనం సమానంగా చూసుకున్నాము. మనలో ఉన్నటువంటి వాళ్ళకు ముఖ్యమైనటువంటి లైన్ షేర్ ఇద్దాం. జిఎస్ రెడ్డి గారు అన్నట్టుగా ఇది చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఇవ్వగలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా మీకున్నటువంటి ఆదాయంలో, జయంత్ రెడ్డి గారు ఇంతకుముందు చెప్పారు, భాస్కర్ రెడ్డి గారు అమ్మ నేను కూడా లైన్ గవర్నర్ చేశాను, భాస్కర్ రెడ్డి గారు మా గురువు గారు, చాలా సంతోషము. చాలామంది ఉన్నారు ఇక్కడ. సో అది మనం కొంత పర్సంటేజ్, సమ్ పర్సంటేజ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ కన్వీనియంట్ టు యూ తీసి పక్క పెట్టండి. మరి పుల్లారెడ్డి గారు చెప్పినట్టుగా 25%, 20% ఇవ్వని అనను. అట్లీస్ట్ 1% యూ సెట్ aside అండ్ గివ్ బ్యాక్ టు ద సొసైటీ. ఈరోజు నీకు ఎంత ఆస్తి ఉందో నువ్వు అంత లైబుల్ టు ద సొసైటీ, దాంట్లో కొంత భాగము మీరు పే బ్యాక్ టు ద సొసైటీ. దిస్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్. Please give your helping hand to this Reddy Foundation. Give your suggestions, give your whatever it is possible, give to Reddy Foundation. We are there to build this Reddy Foundation, a very powerful foundation. Thank you one and all. God bless every one of you. Thank you very much, sir. ఇక్కడి నుంచి ఎవరైతే జగన్మోహన్ రెడ్డితో సహా గొప్ప గొప్ప వారు, ట్రైనర్స్, తిరుమల రెడ్డి గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, మన చాలామంది గొప్ప గొప్ప స్కిల్స్ ఉన్న వారిని మీ దగ్గరికి పంపించి మేము జిల్లాల వారి కూడా ట్రైనింగ్ చేస్తాము. ఇది కాకుండా మేము ఈ చేసే కార్యక్రమానికి ఒక సెలెక్షన్ క్రైటీరియా కూడా పెట్టుకున్నాం. విద్య 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 అంటున్నాం, ఏంటి ఎలా? ఎందుకంటే పెద్దలతో చాలాసార్లు మాట్లాడాం. మొన్న సుబ్బారెడ్డి అన్నతో కూర్చుంటే మాకు కర్నూలులో మేము ప్రతి సంవత్సరం ఒక 600 మంది నుంచి 1000 మంది దాకా మేము డొనేషన్స్ ఇస్తున్నాము. ఆడ డొనేషన్ తీసుకునే వాళ్ళ లిస్టు చూస్తే 600 మంది నుంచి 1000 వస్తుంది, కానీ సెలెక్షన్ క్రైటీరియా వచ్చేసరికి చాలా సమస్య అవుతుంది. వారు అన్నారు, ఈవెన్ వాళ్ళల్లో బాగా బలిసిన రేట్లు కూడా వచ్చి అప్లికేషన్ పెడుతున్నారు అనగానే మాకు బాగా ఎక్కడో కొట్టినట్టు అనిపించింది. ఎందుకంటే ఆ క్రైటీరియా ఈజ్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ మేము క్రైటీరియా తీసుకున్న దాంట్లో 2 తల్లిదండ్రులు లేని పిల్లలు, అంటే ఆర్ఫాన్ పిల్లల్స్ను మేము సెలెక్ట్ చేసుకొని, అది కూడా వాళ్ళలో క్వాలిటీ, చదువుకుండే క్వాలిటీ ఉంటేనే వాళ్ళని సెలెక్ట్ చేసుకొని పిక్ చేసుకొని KG to PG వాళ్ళ బాధ్యత మన అవర్ రెడ్డి ఫౌండేషన్ తీసుకుంటాం. రెండో క్రైటీరియా, తల్లి లేదా తండ్రి లేదు, వాళ్ళకు అప్లిఫ్టింగ్ ఇవ్వడం.
మూడోది, తల్లిదండ్రులు ఉన్నారు కానీ ఆర్థికంగా చిరిగిపోయి ఉన్నారు. వారిని మొదటి నుంచి చివరి దాకా వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యే వరకు, ఎందుకంటే ఇక్కడ చాలా మంది మన ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వచ్చి, అన్న మన పిల్లలు చదువుకున్న వారు ఉన్నారు, ఉద్యోగం కావాలంటే ఇవ్వలేరా? ఎందుకంటే ఇందాక అన్నారు మన సోదరుడు, టీ కప్పులు కడుక్కుంటూ మన వాళ్ళు బతుకుతున్నారు. ఆ స్టేజ్ వద్దండి. మనం ఎప్పుడు పెట్టే స్టేజ్లోనే ఉండాలి, మనం పెట్టించుకునే స్టేజ్కి రాకూడదు. మేము చేసే కార్యక్రమం ఏదైనా సరే మీ అందరికీ రీచ్ అవుతుంది. మీ అందరి ఆదరణ, అభిమానం, ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం. దీంట్లో మాట్లాడుతూ మా అన్న ఒక ఆయన ఉన్నారు వెనక పక్క కూర్చొని, వారిని మేము పిలవాలనుకుంటున్నాం. ఉపేందర్ రెడ్డి గారిని మొన్న మాతో ఫోన్లో మాట్లాడుతూ చెప్పాడు, బాబు నువ్వు ఏదో మొదలు పెట్టావు, రావాలన్నా ఉపేంద్ర అన్న. ఎందుకంటే నువ్వేదో మొదలు పెట్టావు, నీ మీద గౌరవంతో మేము సభకు వస్తాం, వింటాం, మాట్లాడిపోతాం, నిజంగా నువ్వు చేస్తావా అని అడిగాడు. ఈరోజు వారి నోటిల్లోనే మాట నేను వినాలి. ఈరోజు నేను కార్యక్రమం నేను కాదు, మేము పెట్టిన కార్యక్రమం ఇంతమంది వస్తారని అయితే మేము అనుకోలేదు. అందరినీ పిలిచాం. వచ్చిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి వందనాలు. ఎందుకంటే మేము తలపెట్టింది మంచి మనసుతో. ఆ మంచి మనసు మీకు ఉంది. ఆ మంచి మనసులోంచి మాటలు వినాలి. ఓవర్ టు ఉపేంద్ర అన్న. థ్యాంక్ యూ. అవర్ రెడ్డి ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులకు ధన్యవాదాలు. ఇలాంటి మంచి కార్యక్రమాలు, ఇంత మంచి ఆర్గనైజేషన్ చేసినందుకు నేను ఒకటే మా నాన్నకి చెప్పి ఉంటే, అన్న పెట్టడం అందరు పెడుతున్నారు కానీ అందులో ఏం చేద్దాం అనుకుంటున్నారో ఒకసారి క్లారిటీ తీసుకోండి. సేమ్ టైంలో ఏం చేసినా కూడా మా సహకారం ఉంటుంది. కానీ సహకారం కూడా ఎట్లా ఉండాలంటే, ఏం చేస్తున్నారో తెలియకుండా సహకారం చేయలేము. ఏదున్నా కూడా సిస్టమేటిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాసుకోండి అన్న అని చెప్పాను. అది దానికి కట్టుబడి ఉన్నాను. ఫ్యూచర్లో కూడా మా సహకారం ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను ఇందాక చెప్పాను, సంఘాలు పెడతారు, యాక్టివ్గా రన్ చేయరు. ఎందుకు చేయరంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవరికి ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. ఇక్కడ మేము చెప్పాము, ఆల్రెడీ ఏవీలో చూపించాము. ఎవరైతే చూపించారో అందరూ కూడా వాళ్ళ సొంతంగా కార్యక్రమాలు చేస్తున్నారు. మేము యునైట్గా అవ్వాలనే ఉద్దేశంతో 30 మంది కలిసి పెట్టేసాం. ఆ 30 మంది అందరం కూడా మా స్థాయిలో మేము చేస్తూనే ఉన్నాము. సంఘటితంగా చేస్తే ఇంకొంచెం దాన్ని విస్తరించవచ్చు అనే ఉద్దేశంతో చేశాము. ఆ ఉద్దేశంతో మేము చేస్తున్నాం ఆల్రెడీ. అందుకనే వేరే సంఘాలను కూడా మనతోటి కలిసి పనిచేయాలి. కలిసి పనిచేస్తూ పోతే ఆ సేవా కార్యక్రమాలను మనం విస్తరించుకుంటూ పోవచ్చు. ఇప్పుడు మన ఉపేంద్ర రెడ్డి గారు అన్నట్టు మాకు స్పెసిఫిక్ అజెండా వెరీ క్లియర్గా ఉంది. మేము చెప్పాము, మళ్ళీ చెప్తున్నాము, విద్య మీద ఫుల్ ఫోకస్. పైప్ లైన్ సేవా కార్యక్రమాలు ఏంటంటే వైద్యం, అది మా అంతటికి మేము వెళ్ళి చేసేది. ఏదైనా డెఫినెట్గా వస్తే మనకి హాస్పిటల్ అనుబంధాలు చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా సేవ చేస్తానికి ప్రయత్నం చేస్తాం. అలాగనే తర్వాత రైతుకి, మనం అందరం రైతు వారి నుంచి వచ్చాం కాబట్టి రైతు కూడా ఏ విధంగా చేయాలనేది మోడల్, మనం ఏ విధంగా చేయాలి అనేది ఆలోచన చేసి చేస్తాము. బట్ అట్ దిస్ మూమెంట్ it is only prime focus is only on education and education. We will definitely do in a true sense because we are already there. ఇప్పుడు చేస్తుంది ఏంటంటే జాయింట్ అయ్యాం అంతే, కొత్తగా చేస్తుంది ఏం లేదు. వీఆర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అండ్ వీఆర్ కంటిన్యూయింగ్ దిస్ సర్వీస్. సో కావున మిగతా వాళ్ళు కూడా ఔత్సాహికులు. ఇక్కడ ఏమవుతుందంటే చాలామంది డోనర్స్ రెడీగా ఉన్నారు కానీ ట్రూ సెన్స్లో చేసే ఈ ఆర్గనైజేషన్స్ చాలా తక్కువ ఉంది. ఫండ్ మొబిలైజేషన్ మీద ఉన్న ఫోకస్, ఫండ్ మొబిలైజ్ చేసే ఉన్న దాని మీద ఫోకస్, సేవా కార్యక్రమాలు వాటి యొక్క అజెండా, దాన్ని చేసింది నలుగురికి చెప్పటం, దీని మీద లేదు. ఎందుకంటే ఈ ఫండ్ మొబిలైజేషన్ అయిన కాడి నుంచి ఇక పెత్తనం మేము వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అండ్ మేము చేసేవాళ్ళమే జాయిన్ అయ్యాం కాబట్టి ఐఎమ్ షూర్ దట్ నాతో పాటు అందరు జాయిన్ అయిన సభ్యులందరూ కూడా ఇదే దృక్పథంతో ముందుకెళ్తాం. అండ్ మాలాంటి అంటే లైక్ మైండెడ్ పీపుల్ మాతో జాయిన్ అయితే ఇంకొంచెం విస్తరిస్తాం. కావున మేము ట్రూ సెన్స్లో దీన్ని తీసుకెళ్తున్నాం కాబట్టి మిగతా సంఘాలు మా థీమ్ని అర్థం చేసుకొని మాతో జాయిన్ అయితే చాలా సంతోషం. తర్వాత ఇప్పుడు అప్లికేషన్స్ ఇచ్చాము. మేము ఎందుకు ఇచ్చామంటే ఔత్సాహికులైన వాళ్ళు మాతో జాయిన్ అవ్వచ్చు. ది పర్పస్ ఈజ్ ఓన్లీ దట్.
మీరు ఫండ్ ఇచ్చిన ఇట్ ఈస్ రిజిస్టర్డ్ బాడీ, యువర్ మనీ ఈజ్ బీన్ అకౌంటెడ్ అండ్ దట్ విల్ బి యూటిలైజ్డ్. క్వశ్చన్ వాట్ ఎగ్జాక్ట్లీ? నేను క్వశ్చన్స్ అంటే నేను ప్రశ్నించడానికి రాలేదండి. నా పేరు బాలకృష్ణారెడ్డి, మా నాన్నగారి పేరు నారాయణ రెడ్డి, మా నాన్నగారు హెడ్ మాస్టర్. మా నాన్నగారు నాకు ఒకటే చెప్పారు, మనం పుట్టడమే రెడ్డి కుటుంబంలో పుట్టాము, రెడ్డి వంశంలో పుట్టాము. రెడ్డి వంశంలో పుట్టడమే ఒక గొప్ప, అదొకటే ఆయన చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఏదైనా తప్పు చేయడానికి వేరే వాళ్ళకి అవకాశం ఉంటుంది కానీ మన రెడ్డికి అవకాశం ఉండదు. ఎందుకంటే రెడ్డి అనే పర్సన్ వేలెత్తి చూపించుకోకూడదు అని చెప్పేసి క్వశ్చన్ ఏంటి సార్? నా క్వశ్చన్ కాదు, నేను యాక్చువల్గా సభాముఖంగా రైట్ అమ్మ చెప్పింది ఆల్రెడీ. ఏంటబ్బా నువ్వు రెడ్డి అయితే ఏంది, నువ్వు చేస్తే రెడ్డి అవుతావు, చేయకుండా రెడ్డి అవుతావు చెప్పింది కదా ఆవిడ. ఆల్రెడీ మొట్టికాయలు వేసి మరీ చెప్పింది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎనీ క్వశ్చన్? జిల్లాలో చిన్న కమిటీ అని కాకుండా వాలంటీర్గా మేము పనిచేయడానికి జిల్లాల్లో అట్లా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. చాలా సంతోషం అన్న. వచ్చిన ఉత్సాహులు ముందుకు వచ్చిన వాళ్ళని డెఫినెట్గా కలుపుకుంటూ వెళ్తాము. ఇప్పుడు అదే మేము చెప్పి ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు వేరే వేరే జిల్లాల్లో ఇందాక మన మాధారెడ్డి గారు అన్నట్టు వేరే జిల్లాల్లో వేరే స్టేట్లో ఏదైనా అవసరం వచ్చినప్పుడు అక్కడ ఉన్న సంఘాలతోటి మమేకమై వాళ్ళ సహాయం తీసుకుంటూ మనం సహాయం ఇప్పుడు అల్టిమేట్గా నేను చేశానా మీరు చేశాను కాదు, నీడీ పర్సన్కి ఆ సహాయం వెళ్ళిందా లేదా అనేది ముఖ్యం. సో ఆ విధంగా కలుపుకొని వెళ్దామని మా ఉద్దేశం. ఇంకా ఏరియా ఆఫ్ ఆపరేషన్ తర్వాత మీరు బెనిఫిషియరీస్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? ఏరియా ఆఫ్ ఆపరేషన్ దెర్ ఈజ్ నో లిమిట్ అండి, దెర్ ఈజ్ నో లిమిట్. ఎక్కడైతే మన వాళ్ళకి ఇబ్బందిగా ఉంది, అవసరం ఉంది అనుకున్నప్పుడు మేము వెళ్తాం కానీ, లేదంటే అక్కడ ఏదైనా సంఘం ఉంటే వాళ్ళతో సంప్రదించి వాళ్ళ ద్వారా చేయాలనేది మా ఉద్దేశం. ఏరియా ఆపరేషన్ లేదు, ఏరియా ఆపరేషన్ ఏం లేదు. ఎక్కడైనా వారు ఆల్రెడీ చెప్పారు అన్న, బెంగళూరులో కర్ణాటకలో నాకు ఏదైనా వస్తే నాకు చెప్పండి, నేను చూసుకుంటా, మీరు రాబడలే అట్లాగా. బైలాలు వేసుకుంటే స్పెసిఫిక్ యూనివర్సల్. ఇట్ ఈస్ యూనివర్సల్. Wherever I have connection throughout the 6 states, so I can connect the people as a PRO. We are very that happy. I can do that. We are happy. Yeah. మనకి మనం చేసుకోవడంలో ఉన్న సంతోషం ఇంకా వేరే ఏది లేదు. ఇందాక నేను చెప్పాను, సహాయం అంటే మానవ సేవ చేస్తే ఇంకోటి దేవుడికి మొక్కనేది. సో లెట్ us కల్టివేట్ ఆల్రెడీ ఉన్నది మనకి, ఇప్పుడు దాన్ని రీయాక్టివేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా ఎనీ క్వశ్చన్, స్పెసిఫిక్ క్వశ్చన్ ఆర్ సజెషన్, we'll be very happy and we invite suggestions which is a valid suggestion. ఏదైనా మేము స్వీకరిస్తాము, మేము చేయలేకపోతే మేము చేస్తాం. ప్లీజ్. గోకూరు వెంకటరెడ్డి, నార్కల్ డిస్ట్రిక్ట్ అచ్చంపేట నుంచి వచ్చిన. దయచేసి మన రెడ్డి సోదరులు రెడ్డిలు కానీ, రెడ్డి కులం కానీ, రెడ్డి జాతి కానీ పక్కన పాలివాళ్ళు చేస్తే పక్కన ఉండి కూడా పలకరి జాతి అయిపోయింది. అది ఎక్కడనో కాదు, స్వయాన నా వంశంలో జరుగుతున్నది. నా ఒక్కరినేనా అని చెప్పి నేను కొంతమందిని అబ్జర్వేషన్ చేస్తే అదే విధంగా ఉంది. మొట్టమొదలు సహాయం చేస్తారా, ఈ ఏమన్నా ఇది చేస్తారా అనేది కాదు. ఫస్ట్ ఆఫ్ మరణించినప్పుడు ఏ గ్రామంలో అయితే మరణించారో అక్కడ ఉన్న రెడ్డి సోదరులు ప్రతి ఒక్కరూ వాడు మనోడు కాదురా, వాడు అట్లరా అనేది కాకుండా వచ్చేసి ఆ యొక్క శివదహనాన్ని పూర్తయ్యేంత వరకు సంతాప సూచకంగా తెలియజేస్తూ మన రెడ్డి సోదరులు ఒక కాకి చేస్తే 100 కాకులు మింగుకూడతాయని అంటే అట్లాంటి సమస్యను మీరు గ్రామంలోకి పంపించి సహాయ సహకారాలు ఇచ్చినా ఇవ్వకున్నా కానీ సంఘటితంగా ఉండి మంచి చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. తప్పకుండా అన్న. ఇప్పుడు అదే నేను చెప్పాను, ఇప్పుడు మనం ఇండివిజువల్గా చాలా అన్నీ చేస్తాము, కలిసి చేయాలంటేనే మనకు ప్రాబ్లం. కలిసి చేయాలంటే ఇక్కడ ఏంటి, మనం వెళ్ళి ఆయన చేస్తే ఆయనకి పేరు వస్తుందేమో, ఇక్కడ వెళ్తే ఈయనకి పేరు వస్తుందేమో, నాకు రాదేమో, ఈ ఆలోచనతో మనకి కొంచెం ఆ గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ మనం అందరూ తలా వచ్చి చేస్తే అవుతుంది. నేను చిన్న మా నాన్న ఆస్తులు మొత్తం తమ్ముళ్ళకి ఇచ్చేసి వచ్చేసి మారుమూల గ్రామంలో నాకు జన్మ ఇచ్చాడు. ఆ ఛాయశక్తుల నాకు వంటి శక్తి ప్రకారంగా ఉన్న మా సొంత పాలైన చనిపోయాడు, తల్లిదండ్రులు లేరు. చిన్న అమ్మాయిని
దగ్గర రాని కూడా మా పాలు ఏం చేసేది చేద్దాం తప్పకుండా చేద్దాం. పిల్లల్ని తీసుకొచ్చి చదివించి నాకు పురుషత్వం చేసే ఎడవ చేతికి తెలియకూడదురా అని చెప్పి మాకు మా అమ్మ మా నాన్న నేర్పించారు. అందరినీ అనుసంధానం చేయటం కూడా మా కార్యక్రమంలో ఒక భాగం. చనిపోతే ఇది కాలేదు, ఏమైనా పొరపాటు మాట్లాడితే సార్ ఒక్క నిమిషం అండి. ఇక్కడ ప్రతి వ్యక్తికి ఒక అనుభవం ఉందండి. స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, వాటిలో పోలిస్తే మీరు ఎలా డిఫరెంట్ అనేది చెప్పాం కదా. మేము సేవ చేయకుండా సడన్గా ఏదో ఒక ఆలోచనతోటి ఇది స్టార్ట్ చేయలేదు. ఆల్రెడీ ఈ 30 మందిలో 30 మంది వాళ్ళ స్థాయిలో చేస్తూనే ఉన్నారు. నేను చెప్పాను నా స్టోరీ. ఒక లక్ష్మీరెడ్డి గారు అని యంగెస్ట్, మా టీంలో యంగెస్ట్ అమ్మ, ఈవిడ వాళ్ళ మదర్ చనిపోతే వాళ్ళ మదర్ పేరు మీద ఒక స్వచ్ఛంద సేవా సంస్థని స్టార్ట్ చేసి బోల్డన్ని కార్యక్రమాలు చేశారు. ఇట్లా ఒక ఆలోచన ఉందన్నప్పుడు ఆ పాత పరిచయాలతో ఇట్లా చేద్దాం అనుకున్నప్పుడు ముందుకు వచ్చేసి ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారో. ఇంట్రెస్ట్ లేకపోతే చేయలేనిది. ఇది వాలంటీర్గా చేసింది. ఇక్కడ ఎవరిని ఇన్వైట్ చేయలేదు. మేము వాలంటీర్గా వచ్చి మా డబ్బులు అందులో వేసి గల్లాపెట్టెలో వేసి దాన్ని చేసి ఇది చేద్దామని మేము ముందుకు వచ్చాము. తర్వాత ఒకళ్ళు అన్నారు, ఎలా మీరు ఐడెంటిఫై చేస్తారు? స్కూల్స్ నుంచి చేస్తున్నాము. తర్వాత ఎవరన్నా మా దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని స్క్రూటినీ చేస్తున్నాము, ప్రాపర్గా స్క్రూటినీ చేస్తున్నాం. దానికి ఒక టీంని మేమే ఏర్పరచుకున్నాము. ఆ స్క్రూటినీ ఏంటంటే వాళ్ళు విలేజ్కి వెళ్ళాలి, అవసరమైతే వాళ్ళని పిలిచి ఇంటర్వ్యూ చేయాలా. మేము అన్నీ చూసి నిజంగా వీళ్ళకి సహాయం చేయాల్సిన పరిస్థితి ఉన్నది అనుకున్నప్పుడే చేస్తాము. సో అందువలన ఐడెంటిఫికేషన్ ఈజ్ అ బిగ్ టాస్క్. తర్వాత ఐడెంటిఫికేషన్లో స్క్రూటినీ చాలా ఇంపార్టెంట్. స్క్రూటినీ చేసినప్పుడే కరెక్ట్గా నీడీ పర్సన్కి మన సహాయం వెళ్తుంది. సో దిస్ ఈజ్ వాట్ ఐ ఫీల్ మై ఆర్గనైజేషన్, అవర్ ఫౌండేషన్, రెడ్డి ఫౌండేషన్ ఈజ్ గోయింగ్ టు బి డిఫరెంట్ బికాస్ వీ జస్ట్ స్టార్టెడ్. ఎందుకంటే ఇండివిజువల్గా నేను చేస్తున్నాను, ఐఎమ్ ప్రూవ్డ్. బట్ నౌ యాజ్ అన్ ఆర్గనైజేషన్ వీ హ్యావ్ టు ప్రూవ్. So we have a ready-made cases. We thought of introducing we thought of exhibiting, but that is again propaganda అవుతుందనే ఉద్దేశంతో మిమ్మల్ని డ్రాప్ చేసింది. డాక్టర్ స్వాతి రెడ్డి వాట్ సార్? సందేహం మీ గురించి బాగా తెలుసు, ఎంతమంది వేరే మీటింగ్లో కలిసాను, బాగా చేస్తారు. బట్ ఒక చిన్న సందేశం ఏంటంటే మన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, రెడ్డి ఫౌండేషన్ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి తెలుసుకోవాలండి. అదే చెప్పానండి. ఇప్పటికైతే ఫ్యూచర్ టూ మచ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ వేసుకొని ఇంప్లిమెంట్ చేయలేనప్పుడు దట్స్ నో మీనింగ్. సో ఇంప్లిమెంటబుల్ ప్రోగ్రామ్ మాత్రమే మనం ప్రోగ్రామ్ చేసుకొని దాన్ని పర్ఫెక్ట్గా డెలివరీ చేయగలిగితే దట్స్ అ గ్రేట్ థింగ్. సో మేము చెప్పినట్టు ప్రస్తుతానికి only on education, and we have identified few cases. We are going to scrutiny and do it. After that, pipeline సేవా కార్యక్రమాలు నేను చెప్పాను. దట్ ఈస్ వైద్యం మీద, అది కూడా నీడీ పీపుల్కి, అది కూడా కొంతమంది హాస్పిటల్స్ తోటి మనం అనుసంధానం అయ్యాం కాబట్టి మాకు కాన్ఫిడెన్స్ ఉంది. అంటే అక్కడ ఉన్నది సర్వీస్ ఫెసిలిటీ ఉంది కాబట్టి అక్కడ చేస్తున్నాము. దాని తర్వాత రైతుల వారిగా, మనం అందరం రైతు వారిగా వచ్చాం కాబట్టి రైతుకి ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి ప్రాపర్ అసిస్టెన్స్ ఇస్తే డెఫినెట్గా వాళ్ళు కూడా ఇంకొంచెం బెటర్గా చేస్తారన్న ఉద్దేశంతో అది ఇట్స్ ఎ పైప్ లైన్ ప్రోగ్రామ్. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ ఓన్లీ ప్రైమరీ ఎడ్యుకేషన్, ఫోకసింగ్ ఓన్లీ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషన్. మేబీ వీ ఎక్స్టెండ్ యాజ్ మెనీ పీపుల్ జాయిన్స్. వీఆర్ అనదర్ వెరీ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ 30 మందిలో కూడా మేము ప్రతి ఒక్కరు డిఫరెంట్ ఫీల్డ్, సేమ్ ఫీల్డ్ నుంచి ఎవరు లేరు. ప్రతి ఒక్కరు డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి వచ్చాము. మా ఎక్స్పర్టైజ్, మా సహాయం ఏదైనా మెడికల్ వచ్చిందంటే ఐ టేక్ కేర్ బికాజ్ ఐఎమ్ దేర్ ఇన్ ద మెడికల్. అలాగనే సంథింగ్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఎనీ ఇష్యూ సంబడి ఈజ్ ఫేసింగ్, హీ ఈజ్ దేర్. సో లైక్ దట్ ఆల్ ద 30 పీపుల్ ఆర్ ఫ్రమ్ ద 30 డిఫరెంట్ ఫీల్డ్స్ వచ్చాం కాబట్టి వీ విల్ డెఫినెట్లీ హ్యాండిల్ ద సిచ్యువేషన్ అండ్ హెల్ప్ ద పీపుల్. ఎస్ సార్, మ్యామ్. Dr. Brinda, philosopher. So I'd like to know what is the eligibility criteria of the beneficiary? And I have eligibility criteria of the
beneficiary? There is no specific age group or eligibility is nothing. They're in a badly need of help. They are badly need of help. I'll tell you one example. Not జరిగిన example చెప్తాను. See, మా విలేజ్లో చెప్పాను కదా, మా స్కూల్లో ఐఎమ్ టేకింగ్ ఫ్యూ స్టూడెంట్స్. దే ఆర్ ఫేర్లీ గుడ్ 2 acres రైతు, బాగా చదువుతున్నారు. అతనికి డబ్బు లేదని మేము హెల్ప్ చేయట్లేదు, బాగా చదువుతున్నాడు. అందుకని మేము ఇంకొంచెం ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో స్పెషల్ క్లాసులకి మేము ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసి అంతా చేసేసాం. యాక్చువల్గా హీఈస్ నాట్ ఇన్ నీడ్ ఆఫ్, అంటే ఫైనాన్షియల్గా నీడ్ ఏం లేదు. బట్ we ఐడెంటిఫైడ్ దిస్ గై, ఇఫ్ యూ సపోర్ట్, ఇఫ్ యూ ఎంకరేజ్, హీ విల్ డూ మచ్ మోర్ అని చెప్పేసి నేను వాలంటీర్ చేసుకొని నౌ హీఈస్ డూయింగ్ MBA. Who's the right person we should get connect to? All the 30. That's what I said. The face is Gopal Reddy, but all the 30s are Gopal Reddys. Nice to hear, sir. Thank you. There is no one individual who runs the entire show. All are equal. And in our organization, there is no chair. Good afternoon, sir. I have one question. మీకు ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఐ మీన్ ఎనీ సంస్థల నుంచి కానీ వ్యక్తుల నుంచి కానీ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉందా? ట్యాక్స్ ఎగ్జంప్షన్ అయితే చెప్పాము ఆల్రెడీ. మేము మళ్ళీ ఒకసారి మేము అది ప్లే చేస్తాము. సెక్షన్ 80G ప్రకారం రిజిస్టర్ అయింది. వీఆర్ ఎలిజిబుల్ టు గెట్ CSR ఫండ్స్ బికాస్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది మన దాంట్లో. ఇట్ ఈస్ ఎ రిజిస్టర్డ్ బాడీ. వీఆర్ గోయింగ్ ఎవ్రీథింగ్ యాజ్ పర్ ది లా. And we run the show as per the limitations of the law. So that is clear. In our way, AV once again we will play. I request people to play. Because let complete. Yeah, we are registered. Our papers are there. Anybody can come and check. And we kept it in our website. In fact, our website is active. So in that anybody can check. Every rupee is being counted and every expenditure will be elaboratively, we will put it in our website. Anybody can check anytime. Because we are almost running the show on our funds. It is not collected funds. We volunteered and we kept some funds. Yeah, anybody? నా పేరు సదాశివరెడ్డి, నేను రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్. నేను మా పాప కోసం సుబ్బారెడ్డి గారి దగ్గరికి సీటు కోసం వస్తే, నేను ఐఎమ్ సో అండ్ సో అండి, నేను పలానా అప్పుడు సీనియర్ అసిస్టెంట్ అండి, నేను పాపకు సీటు కావాలంటే అన్న కూర్చో అన్న అని చెప్పి కూర్చోబెట్టి మా పాపకి కాలేజీలో సీట్ ఇచ్చారు సుబ్బారెడ్డి. ₹1 తీసుకోలేదు, డొనేషన్ లేకుండా మా పాపకు సీట్ ఇచ్చారు. ఈ అమ్మాయి ఇలా అమెరికాలో చదువుకుంటుంది, ఉద్యోగం. సో ఎవరు సుబ్బారెడ్డి గారు అంటే పుల్లారెడ్డి గారు అన్న. ఇందాక వారికి నమస్కారం కూడా పెట్టారు. ఎందుకంటే మనం చేసిన సహాయం మన వాళ్ళకి చేశాడు ఆయన సహాయం. మన మనిషిని నాకు సహాయం చేశాడు. ఏమండి, ఆ తర్వాత నేను ఎంతోమందికి ఆ కాలేజీలో మన ఆడపిల్లలకి, మన వాళ్ళకి, మన రెడ్డిస్కి సోదరులకి, సోదరి సోదరులకి కాదు సోదరి మళ్ళుకి ఇప్పించిన సుబ్బారెడ్డి గారి దగ్గరికి వచ్చి అట్లా ప్రతివాళ్ళు చాలా వరకు సహాయం చేస్తూ పోతే బాగుంటుంది. నేను ఈ సంస్థకి నేను రిటైర్డ్ పర్సన్ కాబట్టి నాకు వచ్చే పెన్షన్లో ఎవ్రీ ఇయర్ మన అకౌంట్కి అవర్ రెడ్డి ఫౌండేషన్కి ₹10,000 డొనేషన్ చేస్తాను. దీంట్లో ఇప్పుడు ఆ అకౌంట్ నెంబర్ చెబితే ఇప్పుడే నా ఫోన్పే నుంచి చేస్తాను మీకు. అదేమి ఎవ్రీ ఇయర్ మార్చా ఏప్రిల్ ఏదో డేట్ చెప్పండి, ఆ డేట్ ప్రకారం నేను కరెక్ట్గా నేను ఆల్రెడీ ఒక సంస్థకి ఇస్తున్నాను. అది వాళ్ళు పేదవాడికి గవర్నమెంట్ స్కూల్లో చదివే పేదవాళ్ళకి PSS ట్రస్ట్ అని పెట్టి చదివిస్తున్నాడు. ఆ ట్రస్ట్లో ఒక 70-80 మందికి ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు. సో సుబ్బారెడ్డి గారి కాలేజీలో కూడా PSS ట్రస్ట్లో మహిళలకు సీట్ వచ్చింది ఫ్రీగా. సో మనం మీరు ఎడ్యుకేషన్ అన్నారు కాబట్టి మన పిల్లలకి
బంగారం ఒరిజినల్ బంగారం కాదండి, మనం చదివే ఆభరణం, మనం చదివే వడ్రాణం. ఈ వడ్రాణాన్ని మీరు ఇవ్వండి. నాలాంటి వాడి సోదరులకి నా గ్రూప్లో పెట్టి మన సంస్థ గురించి మరి ఏ రకంగా ప్రమోట్ చేయాలో నా వరకు నేను కృషి చేస్తానని మనసావాచ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, కమిటీ సభ్యులకు పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎనీ క్వశ్చన్స్? అందరికీ నమస్కారం అండి. నా పేరు పుల్లారెడ్డి. ఇక్కడికి రావడం చాలా గర్వకారణం. ఈ తక్కువ మంది ఉంటుంది పేరు, నా పేరు పుల్లారెడ్డి. ఇప్పుడు చాలామంది సంస్థలు పెడుతున్నారు, కానీ ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా కష్టతరం. ఎందుకంటే గతంలో సంస్థలు కూడా చూసాము. సంస్థ పెట్టే వాళ్ళకి కానీ మీకు కానీ మన వేమన గారు చెప్పింది ఒకటి గుర్తు చేస్తాను. పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు, పట్టి లేని బిగియ పట్టవలను, పట్టి విడిచుట కంటే పడిచచ్చుట మేలే అని మన వేమన గారు చెప్పారండి. మీరు గట్టిగా నిలబడండి. ఒక సంవత్సరం పాటు కష్టమే, ఎందుకంటే నేను కూడా చూశాను ఇలాంటివి. నేను ఫస్ట్ టైం ఫౌండేషన్ రావడం. గట్టిగా నిలబడండి. ఒక సంవత్సరం పాటు ఖచ్చితంగా మంచి సపోర్ట్ దొరుకుతుంది. అలాగే ఆరోగ్యము, అలాగే మెడికల్ ఆరోగ్యం సంబంధించి, చదువుకు సంబంధించి ఈ రెండు మాత్రం గట్టిగా ఫోకస్ చేయాలని నేను మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా వంతు కూడా నేను సహకారం చేయడానికి ముందుకు వస్తాను. అలాగే చాలామంది యూత్ కనుమరుగైపోతున్నారు మన రెడ్డీస్లో. యూత్ యాక్టివ్గా లేరండి. దయచేసి వాళ్ళని కూడా ఈ ఫౌండేషన్ ద్వారా చైతన్యపరిచి ఇంకా నెక్స్ట్ జనరేషన్ కూడా మీలాగా ఇలాంటి ఫౌండేషన్ పెట్టే యూత్ని తయారు చేయాలని మరీ కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కేపీ రెడ్డి. థ్యాంక్ యూ అండి. I'll just take 1 minute అండి. జిఎస్ గారు, I'll just take 1 minute ప్లీజ్. నాకు గోపాల్ రెడ్డి గారు, జిఎస్ గారు ఇక్కడ ఉన్న చాలామంది పరిచయం అండి. లాస్ట్ టైం ఐ మెట్ డాక్టర్ జయంతి రెడ్డి in one of the meetings and I've seen their touch. I visited their institution there in Mehboobabaad district and మేడం మీరు చేసినటువంటి సహాయము పిల్లలకి ఎంతో భవిష్యత్తునిస్తుంది మేడం. నేను కూడా నిజామాబాద్ నుండే డాక్టర్ భాస్కర్ రెడ్డి గారు బాగా పరిచయం మాకు. నేను ఆ సంస్థకి నాకు తోచినంతగా ఒక 20,000 రూపాయలు అక్కడ ఇచ్చేసే వచ్చానండి. నవీన్ గారిని కలిసాను మేడం. అక్కడ నవీన్ గారిని కలిసాను. హీ హాజ్ అప్రిషియేటెడ్ యువర్ ఎఫర్ట్స్ ఫర్ ద టచ్ అండ్ ద ప్రోగ్రామ్స్ యు హావ్ టేకెన్ అప్ దేర్ అండ్ ఇనిషియేటివ్. అలాగే నేను నా వంతు కృషిగా ఈ ఆవరెడ్డి ఫౌండేషన్కి ఒక 10,000 రూపీస్ డొనేట్ చేస్తున్నానండి. ఈ డొనేషన్ కాదు, ఫర్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ది విత్ ఇన్ ది కమ్యూనిటీ. అండ్ వీఆర్ ఆల్ వెల్ ఎడ్యుకేటెడ్. ఐ హ్యావ్ గాట్ సమ్ కాంటాక్ట్స్ ఇన్ ది ఎడ్యుకేషన్ ఫీల్డ్. వాట్ ఎవర్ ద బెస్ట్ పాసిబుల్ గోపాల్ రెడ్డి గారు మీరు అడిగితే తప్పకుండా చేయగలుగుతానండి. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ ఆవరెడ్డి ఫౌండేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. పొనుగోటి రవిశంకర్ రెడ్డి గారు వచ్చారట. ఒకసారి వచ్చి 2 minutes మాట్లాడాలి, ఎక్కువ టైం వద్దు. పొనుగోటి రవిశంకర్ 2007లో నేను సీఏ పాస్ అయిన తర్వాత సివిల్స్ కోచింగ్కి వెళ్ళాను ఢిల్లీ. యాక్చువల్గా మా ఇంట్లో వాళ్ళు నాకు పెద్ద సపోర్ట్ చేయలేదు. నువ్వు ఆల్రెడీ సీఏ చదివించాము, చాలు, సివిల్స్ చదువుకోవాలంటే నువ్వే కష్టపడి చదువుకో అన్నారు. సో వాట్ ఎవర్ ద రీజన్ మేబీ ఐ కుడ్ నాట్ ట్రై ఇట్ సీరియస్లీ. సో అప్పటి నుంచి నాకు మైండ్లో ఉంది, సార్ నేను ఎప్పుడన్నా ఫ్యూచర్లో మంచి పొజిషన్కి వెళ్తే సివిల్స్, లేదంటే నాకు ఈ సీఏ ప్రొఫెషన్లో చాలామంది రెడ్డీస్ చదువుకున్న వాళ్ళు బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు కనుకున్నప్పుడల్లా నేను వాళ్ళని చాలా సెటైరికల్గా అదే మాట్లాడుతుంటాను. మీరు 100 కోట్లు సంపాదించారు సార్, ఏం లాభం? మీ ఇంట్లోకి అక్కడ 100 ఎకరాలు ఉంది, ఇక్కడ 1000 ఎకరాలు ఉంది అని చెప్పుకోవడం తప్ప మీకు ఎందుకు, మన కమ్యూనిటీకి ఏం ఉపయోగం దానివల్ల? మీరైనా అనుభవిస్తారా, లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అనుభవించలేరు, చెప్పుకోవడానికి తప్ప ఎందుకు పనికి రాబోయి? ఢిల్లీలో ఒక అపార్ట్మెంట్ కట్టండి, ఒక నివాస స్థలం కట్టండి, ఒక 50 రూమ్లు 100 రూమ్లు కట్టండి. ఈ పల్లెటూరు నుంచి వచ్చిన రెడ్డి పేద విద్యార్థులకు వాళ్ళకి ఫ్రీ అకామిడేషన్ ఇవ్వండి, చాలు, వాళ్ళు చదువుకుంటారు. కోచింగ్ ఫీజులు ఇప్పుడు బాగా పెరిగిపోయాయి. సో దానికి కూడా సహాయం చేయగలిగితే చేయండి. అక్కడ మీరు ఒక స్క్రీనింగ్ టెస్ట్ పెట్టుకోండి, ఏమైనా చేయండి. వాళ్ళందరికీ సహాయం చేస్తే దట్ విల్ బి ఎ బిగ్ అసెట్ ఫర్ అవర్ కమ్యూనిటీ అండ్ ఫర్ అవర్ కంట్రీ ఆల్సో. ఎందుకంటే సివిల్స్ కొట్టకపోయినా సరే వాళ్ళు రేపొద్దున ఏదో కాంపిటీషన్ ఎగ్జామ్లో వాళ్ళు సక్సెస్ అవుతారు. బ్యాంక్ ఎగ్జామ్స్ అని కావచ్చు, లేదంటే ఇంకో ఎస్ఎస్సి కావచ్చు, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు వాళ్ళు ఎలక్ట్ అవుతారు. సివిల్స్ కొడితే మంచిది, కొట్టలేకపోతే అట్లీస్ట్
దానికి మనకు వస్తుంది. సో వాళ్ళందరికీ ఆ మనసులో భావం ఉంటుంది, మనం అందరం సహాయం తీసుకున్నాం కాబట్టి మనం మళ్ళీ రేపు పొద్దున మన ప్రొఫెషన్లో కావచ్చు, లేదంటే పర్సనల్ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, మన కమ్యూనిటీ గుర్తుపెట్టుకొని అక్కడి నుంచి వచ్చే వాళ్ళకు సహాయం చేసేదానికి అవకాశం ఉంది సార్. దట్ విల్ బి ఎ గ్రేట్ ఇంపాక్ట్ ఆన్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. నన్ను ఇక్కడికి పిలిచిన లక్ష్మీరెడ్డి గారికి అండ్ కమిటీ అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ. సో ఈ విధంగా చాలామంది ఔత్సాహికులు ఈ మా సంస్థలో జాయిన్ అవ్వచ్చు, లేదంటే బ్యాక్ అండ్ సపోర్ట్ కూడా. అగైన్ వీ వుడ్ లైక్ టు ప్లే అవర్ ఏవి బికాస్ మా థీమ్, మా రిజిస్ట్రేషన్, సర్టిఫికేషన్స్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ డిస్ప్లేడ్. అందరూ ఒకసారి చూస్తే ఎట్ వన్స్ యూ కెన్ క్లియర్ ఇట్ ఆఫ్, బికాస్ ఆల్రెడీ నేను ప్లే చేశాను ఒకసారి, మళ్ళీ చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు. మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. ఎనీథింగ్ ఈజ్ దేర్ ఆఫ్టర్ దిస్ మీటింగ్ యూ కెన్ కాంటాక్ట్ అస్, వీఆర్ దేర్. అవర్ లంచ్ ఈజ్ రెడీ అండ్ ఆల్రెడీ ఇట్ ఈస్ 1 o'clock, వీ హ్యావ్ టు క్లోజ్ ఇట్. సో వీ విల్ జస్ట్ ప్లే దిస్ ఏవి అండ్ క్లోజ్ ద సెషన్. ఇంకొక ఇద్దరు మాట్లాడే అవకాశం ఉందండి. ఓకే, ఏవి రెడీ చేయండి ఈ లోపల. నాది అనంతపురం జిల్లా ఎల్లమ్మ వాస్తవం. ఎన్ఐటి వరంగల్ బీటెక్ చదివాను. గత 10 సంవత్సరాల నుంచి సైబర్ నేరాల మీద అవగాహన మీద నేను కార్యక్రమాలు చేస్తున్నాను. తెలంగాణ పోలీసులకు ఎస్పీ లెవెల్ వరకు, ఈవెన్ ఐఐటి చెన్నై, నాట్ మెనీ ప్లేసెస్, డిఆర్డీఎల్స్. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా 100 మంది మోసపోయింటారు సైబర్ నేరాల్లో. మోసపోయిన వాళ్ళు చెప్పరు, మోసపోయిన వాళ్ళకి తెలియదు. సో ఆ రకంగా అందరూ కవర్ అవుతారు, ఈ రోజు కాకుంటే రేపు కవర్ అవుతారు. సో నేనేం చెప్తానంటే జస్ట్ సింపుల్గా ఒక 4 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఏ ఉద్యోగానికి ఆన్లైన్లో ఏది వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండదు. ఆన్లైన్లో న్యూడ్ కాల్ గ్యాంగ్స్ ఉన్నాయి, లోన్ ట్రాప్ గ్యాంగ్స్ ఉన్నాయి, భయపడిచ్చి డబ్బులు తీసుకుంటారు. సో మీకు ఏదైనా ఒకవేళ అట్లా ఇబ్బంది ఉంటే నాకు కాంటాక్ట్ చేయొచ్చు. నాది నంబర్ కావాల్సింటే డ్రాప్ చేస్తాను. చాలామంది డబ్బులు పోయినాకైతే 1930 ఫోన్ చేసినా రావు. ఓన్లీ తెలంగాణలో 150 కోట్లు నష్టపోయినారు ఓన్లీ ఫిబ్రవరి నెలలో. గత 2 నెలల్లో 400-500 కోట్లు నష్టపోయినారు. ఎవ్రీ డే 5 to 6 crores నష్టపోతున్నారు. మళ్ళా కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. సో నా నెంబర్ 9966272121 ఫోన్ చేయొచ్చు. మీరు ఏదైనా హెల్ప్ కావాలంటే ఐ కెన్ హెల్ప్. 9966272121. ఎందుకంటే ఈ మ్యారేజ్ మ్యాట్రిమోనీ ఫ్రాడ్స్ కూడా చాలా జరుగుతున్నాయి, విపరీతంగా జరుగుతున్నాయి. 9966272121. మీరు ఇంపాక్ట్ మాధవరెడ్డి అని కొడితే నేను మాట్లాడిన వీడియో 2014 నుంచి ఉంటుంది. ఒక్క నిమిషం. లాస్ట్ బట్ నాట్ లిస్ట్ చాలామంది రెడ్డిస్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారు, డబ్బులు పోగొట్టుకుంటుంటారు. కాబట్టి నేను ఒక కాన్సెప్ట్ డిజైన్ చేసిన, జీరో బడ్జెట్ పాలిటిక్స్. ఎన్నికల్లో డబ్బు మద్యం ఖర్చు పెట్టకుండా గెలవడం ఎలా. మీరు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని యూట్యూబ్లో సెర్చ్ చేసి నా వీడియోస్ ఉంటాయి. సో నేను దీని మీద ఐఐటి ముంబై బిట్స్లో అని యూకే పార్లమెంట్లో కూడా మాట్లాడిన ఒక ఇన్ఫార్మల్ మీటింగ్లో. సో ఇది సిస్టమేటిక్ సైంటిఫిక్ అప్రోచ్. మీరు నిజంగానే లీడర్లు కావాలనుకుంటే ఇట్లా పనులు చేసి చాలా కావచ్చు. సో ఈ అవకాశం ఇచ్చిన మా గోపాల్ రెడ్డి ఇతర మిత్రులకు థ్యాంక్ యూ. ఇప్పుడు డాక్టర్ మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం, మాట్లాడుకుంటూ పోతే ఈ రోజంతా మాట్లాడుకోవచ్చు. కానీ ఏం చేస్తున్నారు అని ఒక ఎగ్జాంపుల్గా ఒకటి మీ ముందుకు పరిచయం చేస్తున్నానండి. సునీత గారు సింగిల్ మదర్, టైలరింగ్ చేసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ ఉన్న ఒక కూతుర్ని చదివించుకుంటూ చేసుకుంటున్నారు. అనుకోకుండా తనకి 2 నెలల క్రితం తనకి బీపీ ఎక్కువైపోయి బ్లీడ్ అయ్యి బ్రెయిన్ సర్జరీ జరిగింది. చాలా థ్యాంక్స్ డాక్టర్ స్వాతిరెడ్డి గారు. థ్యాంక్ యూ అమ్మా. తప్పకుండా మా సపోర్ట్ మీకు ఉంటుంది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన వ్యక్తి మాట్లాడాలని ఉన్నారు, మా వేణుగోపాల్. ఎందుకంటే ఎక్కువ మాట్లాడి డబ్బు తీసుకుంటాను మామూలుగా. ఎనివే, సో ఈరోజు మన అవర్ రెడ్డి ఫౌండేషన్ ఇనిషియేషన్ తీసుకొని స్థాపిస్తున్న మన ఫౌండేషన్ సభ్యులందరికీ నా ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన రెడ్డి బంధువులందరికీ కూడా శుభాభినందనలు, ధన్యవాదాలు. సో అక్కడేదో మాట్లాడాలని చెప్పేసి ఇక్కడ రాలేదు. అయితే ఈ ఫౌండేషన్ గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే మిగిలిన రెడ్డి సంఘాలతో పోల్చుకోవడం. ఆ సంఘాలు ఏమన్నా ఒక ఆలోచన లేకుండా పెట్టుకున్న సంఘాలు, ఇదేమన్నా ఒక ఆలోచనతోటి స్వయంగా చేస్తున్న సేవని ఎలాబరేట్ చేయాలని చేస్తున్నది. కాబట్టి దానికి మీరేం చేయబోతున్నారు, మీరేం చేస్తున్నారు చెప్పేసి మనం క్వశ్చన్ చేసిన అవసరం లేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ చేశారు, వాళ్ళు చేయబోతున్న దానికి మన చెయ్యి అందించమని చెప్తా ఉన్నారు. దాన్ని అందించడానికి కోసం మన అందరికీ ఎందుకంటే బీయింగ్ మోటివేషన్ స్పీకర్, ఆథర్ ఆఫ్ 30 books ఇంక్లూడింగ్ మోడీ అండ్ ఆల్ ద సీఎంస్, అండ్ మన
ఇదే పుల్లారెడ్డి గారి మీద పుస్తకాలు చెప్పేసి 2 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఏకంబరెడ్డి సార్ కూడా చెప్పాను. ఆయన నా ఆలోచన ఏంటంటే ఇక్కడ సెల్ఫ్ అని లక్షల మందికి ఫ్రీగా క్లాస్ ఇచ్చాను, లక్షల రూపాయలు తీసి పెట్టుకొని అదే ఆలోచనతోటి మన ఫౌండేషన్ గోపాల్ రెడ్డి సార్ కానీ, మసూర్ రెడ్డి గారి, కేఎస్ రెడ్డి గారు చేస్తున్నారు. కాబట్టి ఎందుకంటే ఎక్కడ కూడా ఇక్కడ కూర్చోడానికి కాలేదు. కొన్ని లక్షల మందికి ఇచ్చాను, కొన్ని వేల రూపాయలు ఇచ్చాను. ఇక్కడ కూర్చొని లేదు. ఇక్కడ ఎప్పుడు స్టేజ్ మీద ఉంటాను ఐకాన్ లాగా. అయినా కానీ ఎందుకు వచ్చానంటే కేవలం ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాల్లో మనం పార్టిసిపేట్ కావాలి. నాకున్న ప్రత్యేకత ఏంటంటే నాట్ ఓన్లీ స్పీకర్ అండ్ ద వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఇన్ మైండ్ పవర్. ప్రపంచ రికార్డ్ సాధించి మైండ్ పవర్ తోటి అదే స్ఫూర్తిని లక్షల మంది విద్యార్థులకి ఎంప్లాయీస్కి ఇస్తున్నాను. 2008 ఆట సభలో పాల్గొని అందరిని మెసేజ్ చేసి ఆటోగ్రాఫ్ లైన్ కట్టే విధంగా చేశాను. ఒక్క సెకండ్ ఒక హాఫ్ మాత్రం తీసుకున్నాను గోపాల్ రెడ్డి అన్న. ఒక్క సెకండ్ లో 600 సంవత్సరాల క్యాలెండర్ చెప్పి చూపించాను ప్రపంచ రికార్డుకి. ఎవరికైనా ఒక్క 2 మాత్రం చెప్పాను. నేను ఎక్కువ టైం తీసుకొని ఇక్కడ మన మేడం యాక్టివ్ ఉన్న లక్ష్మీ మేడం మీరు మ్యారేజ్ డేట్ అన్నా మీ పిల్లల దాని మీద చెప్పండి. ఒక్క సెకండ్ చెప్తాను నేను ఏ రోజు చెప్పేసి. ఏదైనా డేట్ చెప్తే అది ఏ రోజు మీరు అడిగేలో చెప్తాను. స్పెషల్ ఆఫ్ వేణుగోపాల్ రెగ్యులేట్ మై టాక్స్ చెప్పండి మేడం. తేదీ నెల సంవత్సరం చెప్పండి. అడిగేలో చెప్తాను అది ఏ రోజు, ఈ సంవత్సరం ఏ రోజు కూడా చెప్తాను. ఒక్క సెకండ్ స్పెషాలిటీ మంత్ ఇయర్. ఓకే 15th June 1965. This is Saturday. That was Tuesday. ఈ సంవత్సరం సాటర్డే. That's enough. I don't want to go into the depth of the sessions. So నేను it's only small thing. ఇది 2008 అమెరికా ఆర్ట్స్ ఆఫ్ ఇస్తే కందిరి లైన్ కట్టారు ఆటోగ్రాఫర్కి అదొక పార్ట్. నేను ఎప్పుడు కూడా స్టేజ్ కింద కూర్చొని స్టేజ్ మీద కూర్చుంటాను 20 years నుంచి. సో అన్న కూడా తెలుసు. అన్న ఆర్బీఐలో కూడా మాట్లాడాలని 5 నిమిషాలు మాట్లాడి చాలా ఫీ తీసుకోవాలని. థ్యాంక్ యూ వెరీ గోపాల్ రెడ్డి అన్న. అండ్ ఆల్ ద వన్ థింగ్ ఐ కెన్ అష్యూర్ దట్ 100%. ఎందుకంటే పాజిటివ్ థాట్ ఈస్ ద సీడ్ ఆఫ్ పాజిటివ్ రిజల్ట్స్ అని చెప్తా ఉంటారు. ఏదైతే ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయో అది ఆచరణ కూడా మహోన్నతంగా ఉంటుంది. దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. ఐ బిలీవ్ అండ్ ఐ విష్ యు ఆల్ ది బెస్ట్ గోయింగ్ టు సక్సెస్ఫుల్ అండ్ వి విష్ యు ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ ఓవర్ టు సార్. అక్కడే రాజ్యలక్ష్మి గారు ఎవరు ఉన్నారు బెంగళూరు నుంచి వచ్చి. వారు చాలా రిచ్ కాదు, బట్ హొసూర్ రెడ్డిస్ కొద్దిగా రిచ్. ఇక అక్కడ తమిళియన్స్ ఉన్నారు, తెలుగు రెడ్డిస్ ఉన్నారు. తమిళ్ రెడ్డిస్ అంతగా ఎదగలేదు. తెలుగు వాళ్ళు బాగున్నారు. మేము తెలుగు వాళ్ళం కాబట్టి వాళ్ళని ఆదుకుంటున్నాము. ఆల్రెడీ యోగి వేమన మెట్రికులేషన్ స్కూల్ కూడా స్థాపించాము 2007లోనే హొసూర్లో. రెడ్డి కులస్తులకు మాత్రమే. అయినా వేరే కులస్తులు కూడా వస్తున్నారు చదువుకోవడానికి. విత్ ఫ్రీజ్ కొద్దిగా పెట్టి చేస్తున్నాము. తమిళ్ వాళ్ళు కూడాను ఒక యూనిటీ అనేది అక్కడ ఏర్పరచుకున్నారు మన తెలుగు వాళ్ళతో. ఏముంది చెప్పడానికి అంటే ఇంకా వీళ్ళకి ఏదైనా సహాయం కావాలంటే మన అవర్ రెడ్డి ఫౌండేషన్స్ తమిళనాడు హొసూర్ తరఫున వీఆర్ ఆల్వేస్ హియర్. వీఆర్ గోయింగ్ టు బీ హియర్ టు హెల్ప్ దిస్ పీపుల్. మన టీమ్ని ఈ టీం అందరికీ ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మాకు తెలుగు అంతగా వచ్చేలేదు, ట్రై చేస్తున్నాము. కొంచెం అంతా తమిళ్ మిక్స్ మాది. మన రత్నమ్మ అన్నట్టు ప్రతి ఒక్క మా బంధువులకి అందరికి హెల్ప్ చేశారు. మా అమ్మ నాన్న ఇప్పుడు సీనియర్స్ గా ఉన్నారు కాబట్టి ఎవరు వచ్చి చూడరు మా అమ్మ నాన్నని. మేము యుఎస్ లో ఉండి సంపాదించుకుని ఇక్కడ వచ్చేసాము. ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్స్ కి నేను పోతూ ఉంటాను. పేద పిల్లల్ని పికప్ చేసుకుంటూ వాళ్ళు మోటివేట్ చేస్తూ నాట్ ఓన్లీ ద వర్క్ అనేది చూడొద్దండి, మీరు కూడా బిజినెస్ అనేది చేయొచ్చు అని మేము ఒక సీడ్ అనేది వాళ్ళ మైండ్లో వేస్తున్నాము. ప్రతి ఒక్క స్కూల్కి వెళ్ళి పేద పిల్లలకి చేస్తున్నాను. నా సొంత ఖర్చులతో ఇప్పటికీ ఎవరిని నేను చేసాపు అడగలేదు. సంపాదించుకున్నాను. యుఎస్లో 23 సంవత్సరాలు ఇక్కడ వచ్చి ఖర్చు పెడుతున్నాము. అదండి మేము మీకందరికీ పాదాభివందనాలు. ఇక్కడ వచ్చిన మన రెడ్డి కులస్తులు అందరికీను ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్లీ one last speaker and after that we'll play AV and close. హలో రత్నమ్మ గారు, ఇందాక మీరు ఒకసారి చూడండి మేడం గారు. రత్నమ్మ గారు అక్కడ చూస్తున్నారా? మీరు ఒక మాట అన్నదానికి మీరు 100 ఏళ్ళు ఇలాగే చల్లగా ఉండాలి. ఎందుకంటే నేను చేయలేని పని, నేను తిట్టలేని పని మీరు బాగా తిట్టారు కాబట్టి. సో ఏం లేదమ్మా, మనకి ఎక్కడ ఆడపిల్ల ఏ కష్టాల్లో ఉన్నా కూడా అంటే ఒక ఆడ మనిషి మంచిగా ఉంటే ఆ కుటుంబం బాగుంటుంది అని ఒక మంచి మాటకి ఆదర్శంగా తీసుకొని ఎప్పటి నుంచో ఇల్లు గెలిచి రచ్చగలవాలని చెప్పి 1990 అందుకని ఆడపిల్లలు ఎక్కడున్నా బాగుండాలని చెప్పే ఉద్దేశంతో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ నలుగురిలో 3 మనమే ఉన్నాం. సగర్వంగా చాటుకోవచ్చు. మనం మాతృదేవోభవాలో ఉన్నాము, ఒక పితృదేవోభవాలు తప్ప
ఆచార్య దేవోభావ, మనం టీచర్గా ఉన్నాం, అతిథి దేవోభావాలు ఉన్నాం. కాబట్టి మనం అందరం కూడా గర్వించదగ్గ విషయం ఏంటంటే రెడ్ల కులాల్లో పుట్టిన ప్రతి ఆడబిడ్డ మనం సంతోషంగా ఉండాలని ఈ సంస్థ తరఫున ఎవరైనా సరే మహిళల సమస్యలతో ఉంటే తప్పకుండా 9849161302 ఎవరికైనా అవసరమైతే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను 9849161302 అండి. మీరు తప్పకుండా సంప్రదిస్తే ఎట్టి పరిస్థితి అర్ధరాత్రి అయినా సరే మా ఆఫీస్ రావచ్చు. మనం లంచ్ టైం లో వి విల్ ఇంటరాక్ట్ ఈచ్ అదర్. వన్ లాస్ట్ స్పీకర్ మన రెడ్డి బంధువులు ఎవరైనా పేదలు ఉంటే 500 నుంచి 1000 మంది వరకు భోజనాలు నేను ఫ్రీగా సప్లై చేస్తానండి. ఎవరైనా మా నెంబర్ రాసుకోండి 9246331675. 500 నుంచి 1000 మంది వరకు ఆ భోజనాలు టిఫిన్ మధ్యాహ్నం లంచ్ నేను అరేంజ్ చేస్తాను. ఇంకొకటి రామ్ మందిర్ కట్టారు కదా అయోధ్యలో, ఆ రామ్ మందిర్ నిలబడడానికి మన హైదరాబాద్ నుంచి ముఖ్య కారకుడు ఎవరో తెలుసా అండి? మన పుల్లారెడ్డి గారు. మొత్తము లోన్ అది కోర్టు ఖర్చులు లేకపోతే విశ్వేంద్ర భగత్ జీ గారు రెడ్డి సాబ్ पैसा नहीं है, अरे कितना बोलो जी, कितना बोलो, लड़ो, कितना भी लड़ो, अयोध्या मंदिर बनना है, बन के अपना नाम रहना है बोल के अपना రెడ్డి సాబ్ ఇచ్చారు. రెడ్డి సాబ్ ఇన్స్పిరేషన్తో మేమేం చేసినామంటే రామ్ మందిర్ అయోధ్యకి 1265 కిలోల లడ్డు తీసుకెళ్ళామండి. లాస్ట్ టైం కూడా పేపర్లో వచ్చింది, అది ఓపెనింగ్ రోజులో వచ్చింది. అది 1200 మనం చెప్తాను 1265 కిలోల లడ్డు అండి. తీసుకెళ్ళి కరసేపురంలో లడ్డు పెట్టానండి. లడ్డు పెట్టగానే అక్కడ అందరూ వచ్చారు భక్తులు. కాన్సే ఆయాను హైదరాబాద్ से क्या పుల్లారెడ్డి సాబ్ విజయ क्या అన్నారు. నేను తీసుకుపోయినా కానీ అక్కడ పుల్లారెడ్డి గారు సాబ్ అని అనమాట. आओ पुल्लारेड्डी साहब का है, मैं साहब का ने काम करा है, उसका इंप्रेशन से मैं लेकर आया, मैं भी రెడ్డి हूँ बोल के లడ్డూని నైవేద్యంగా ఇచ్చామని. అక్కడ లడ్డు పెట్టగానే ప్రతి ఒక్కరు హైదరాబాద్ నుంచి వచ్చిందంటే పుల్లారెడ్డి సాబ్ విజయ అని అట్లా పేరు తెచ్చుకోవాలి మన రెడ్డి సంఘం. రెడ్డి బంధువులు అందరూ బాగుండాలని కోరుకుంటూ నా నెంబరు మా సంస్థ వచ్చి శ్రీరామ్ క్యాటరింగ్ సర్వీస్, వికెట్లో ఉంటామండి. లంచ్ బ్రేక్ లో మీరు చెప్పండి అందరికి. 9246331675 అండి. పేద రెడ్డి వాళ్ళు ఎవరైనా ఉంటే పెళ్లికి భోజనాలు టిఫిన్ ఫ్రీగా సప్లై చేస్తాను.